సార్ హోల్ పవర్ n బై 1 మైనస్ 1/r అని చెప్పి రాస్తారమ్మా. ఇక్కడ ఏం చేద్దాం అంటే n టైమ్స్ టు ఇన్ఫినిటీ తీసుకుందాం అమ్మా. ఏమా ఇక్కడ n టైమ్స్ టు ఇన్ఫినిటీ తీసుకుంటే మనకి ఏమవుతుందంటే n టైమ్స్ టు ఇన్ఫినిటీ ఎప్పుడైతే n టైమ్స్ టు ఇన్ఫినిటీ తీసుకున్నామో 1/r పవర్ n ఏమవుతుంది, 0 రీచ్ అయిపోతుంది. దెన్ 1/r పవర్ n టెన్స్ టు 0 అవుతుంది అమ్మా. 1/r పవర్ n అనేది దేని రీచ్ అవుతుంది, 0 రీచ్ అవుతుంది అమ్మా. ఏమో అర్థమవుతుందా? ఎందుకంటే ఇక్కడ ఆర్ వాల్యూ ఎంత, స్మాల్ ఆర్ వాల్యూ లెస్ దాన్ 1, ఆర్ లెస్ దాన్ 1 అండి, అవునా? 1 కన్నా తక్కువ ఉన్న వాల్యూ. మరి ఇప్పుడు స్మాల్ ఆర్ ఈక్వల్ టు 1/r అని తీసుకున్నాం. 1/r అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ వాల్యూ 0.1 అని తీసుకున్నారు అనుకోండి. అంటే ఇది 1/r అంటే మనం ఆర్ ఈక్వల్ టు 1/r అన్నాం. అప్పుడు ఆర్ వాల్యూ ఏమవుతుంది, 1/r ఈక్వల్ టు 0.1 అనుకోండి. ఆర్ ఈక్వల్ టు 1/0.1 అంటే ఎంత అవుతుంది, 1/10 కింద రాస్తే 10 అవుతుంది. ఏమా అంటే ఆర్ వాల్యూ పాజిటివే కదా. మరి పాజిటివ్ వాల్యూ అలా పెరుగుతూ వెళ్ళిపోయింది అనుకోండి, 0 రీచ్ అయిపోతుంది అవునా? అర్థమవుతుంది మీకు? ఆర్ వాల్యూ పాజిటివ్ ఎప్పుడైతే అయిందో 1/r పవర్ వాల్యూ పెరిగిపోతూ ఉంది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఒకనొకటి స్టేజ్ వచ్చేటప్పుడు ఖచ్చితంగా 0 రీచ్ అయిపోతుంది. చేస్తే 1 మైనస్ 1/r పవర్ బై 1 మైనస్ 1/r బదులు ఏం రాసుకోవచ్చు, r రాసుకోవచ్చు. ఏ ఇంటూ 1 మైనస్ 1/r పవర్ అంటే 0 రాస్తే బై 1 మైనస్ r అంటే ఏ బై 1 మైనస్ r ఆ విధంగా వస్తుందమ్మా. n అనేది ఇన్ఫినిటీని రీచ్ అవుతూ ఉంటే 1/r పవర్ అనేది 0 రీచ్ అవుతుంది కాబట్టి ఏ ఇంటూ 1 మైనస్ 1/r పవర్ n ప్లేస్ లో 0 రాస్తే డినామినేటర్ లో ఉన్న 1 మైనస్ 1/r ప్లేస్ లో r రాస్తాం, ఏ బై 1 మైనస్ r అవుతుంది. ఇలా మనకి సమ్ ఆఫ్ ఇన్ఫినిట్ టర్మ్స్ వస్తుంది. ఇక్కడ కండిషన్ ఏంటంటే ఎస్ ఇన్ఫినిటీ ఈక్వల్ టు ఏ బై 1 మైనస్ r వేర్ లేదా ఇఫ్ -1 లెస్ దాన్ ఆర్ లెస్ దాన్ 1 అన్నమాట. ఎందుకు ఈ -1 లెస్ దాన్ ఆర్ లెస్ దాన్ 1 అంటున్నాడంటే ఒకవేళ ఆర్ వాల్యూ పాజిటివ్ అదే 1 కన్నా ఎక్కువ ఉంది అనుకోండి, ఆర్ వాల్యూ 1 కన్నా ఎక్కువ ఉండడం అంటే ఏంటో చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ ఎలా తీసుకుంటాం, 1 ప్లస్ 2 ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 2 క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్ అని చెప్పి ఇన్ఫినిటీ అని తీసుకున్నాం. మరి సమ్ మళ్ళీ మనం చెయ్యక్కర్లే, ఇన్ఫినిటీని రీచ్ అయిపోద్ది. అది మళ్ళీ ఎవరేం చెప్పక్కర్లే. కారణం ఏంటంటే ఇదంతా కూడా 1 కన్నా ఎక్కువ వాల్యూస్. ఇక్కడ మీరు ఆర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే t2/t1 అంటే సెకండ్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్ రాయండి, 2/1 అంటే 2 అవుతుంది. ఎప్పుడైతే 2 అయిందో చూడండి, ఇక్కడ ఇది ఏమవుతుంది, 1 ప్లస్ 2 ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 2 క్యూబ్ ప్లస్ ఇవన్నీ కూడా పాజిటివ్ వాల్యూస్, పవర్స్ పెరుగుతూ ఉంటే వాల్యూస్ పెరిగిపోతూ ఉంటాయి. అలా దేనికి రీచ్ అయిపోతాయంటే ఇన్ఫినిటీకి రీచ్ అయిపోతాయి. కాబట్టి ఆర్ వాల్యూ 2 అవ్వకూడదు. అర్థమవుతుందా మీకు? ఆర్ వాల్యూ -1కి 1కి మధ్యలో ఉన్నప్పుడు మాత్రమే ఈ ఫార్ములా మనం అప్లై చేసుకుంటాము. ఏమా ఫర్ ఎగ్జాంపుల్ దానికి కూడా చెప్తాను చూడండి. 1కి -1కి మధ్యలో ఉండడం అంటే ఏంటో చెప్తాను ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ ఈక్వల్ టు 1/2 తీసుకున్నాం అనుకోండి, లెస్ దాన్ 1గా. ఇప్పుడు ఆర్ ఈక్వల్ టు 1/2 తీసుకోవడం అంటే ఆ సిరీస్ ఎలా ఉంటుందో చెప్తాను చూడండి. 1 ప్లస్ 1/2 ప్లస్ 1/2 హోల్ స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ అని ఉంది అనుకోండి. ఇప్పుడు మీరు ఇక్కడ గమనిస్తే ఈ ఫార్ములాలో రాయండి. రాస్తే ఎస్ ఇన్ఫినిటీ ఈక్వల్ టు ఇక్కడ ఆర్ వాల్యూ ఎంత, 1/2/1 దట్ ఈక్వల్ టు 1/2 లెస్ దాన్ 1గా. తర్వాత ఎస్ ఇన్ఫినిటీ ఈక్వల్ టు ఏ బై 1 మైనస్ ఆర్ కాబట్టి ఏ వాల్యూ ఇక్కడ ఎంత, 1 ఫస్ట్ టర్మ్. కాబట్టి అందులో సబ్స్టిట్యూట్ చేస్తే 1/1 మైనస్ 1/2 అంటే ఇది ఏమవుతుంది, 1/1/2 అవుతుంది, అంటే 2 అవుతుంది. ఇది ఎలా అవుతుందో చూద్దాం ఒకసారి చూడండి. ఇక్కడ మీరు గమనిస్తే దీన్ని మనం ఇంకా ఎక్స్టెండ్ చేసాం అనుకోండి, ఆ సిరీస్ ని ఎక్స్టెండ్ చేస్తే మనకి ఏమని వస్తుంది, 1 ప్లస్ 1/2 ప్లస్ 1/2 హోల్ స్క్వేర్ ప్లస్ 1/2 హోల్ క్యూబ్ ప్లస్ అలా అనుసోన్ అని చెప్పి వచ్చేస్తుంది కదా. మీరు ఇక్కడ గమనిస్తే 1 ప్లస్ 1/2 ప్లస్ ఇది 1/4 ప్లస్ 1/8 ప్లస్ 1/16 ప్లస్ 1/32 ప్లస్ అలా అనుసోన్ అని చెప్పి వచ్చేసినప్పుడు ఇక్కడ ఏమో ఇది డివైడ్ చేస్తే 0.5 అవుతుంది, అవునా? 1 ప్లస్ 1/2 అంటే 0.5, 1/4 అంటే 0.25, 1/8 అంటే 0.125, అలాగే 16 అంటే 0.0625. చూడండి అలా ఏమవుతుంది, వాల్యూ నెమ్మదిగా 0 రీచ్ అయిపోతుంది. అంటే డినామినేటర్ లో వాల్యూస్ పెరిగే కొద్దీ అది ఏమవుతుంది, 0 రీచ్ అయిపోతుంది. ఎప్పుడైతే 0 రీచ్ అయిపోతుందో మిగిలిన అన్ని వాల్యూస్ యాడ్ చేసుకుంటే ఈ 1 పక్కన పెట్టేసి అప్రాక్సిమేట్లీ 1కి ఈక్వల్ అవుతుంది. అర్థమవుతుందా? కరెక్ట్ గా 1 కూడా కాదు, అప్రాక్సిమేట్లీ అంటే నెగ్లిజిబుల్ ఎర్రర్ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్
0.999999 ఇలా ఉంది. దీని అప్రాక్సిమేట్లీ మనం 1 అని రాయొచ్చుగా. మరి 1 రాయడం వల్ల మనకు నష్టం ఏం లేదు. కారణం ఏంటంటే 1కి దీనికి డిఫరెన్స్ చూస్తే నెగ్లిజిబుల్ వాల్యూ వస్తుంది ఎర్రర్. కాబట్టి మనకి నష్టం ఏం లేదు. కాబట్టి ఇదంతా అలా ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళిపోతే 0ని రీచ్ అయిపోతుంది. అలా 0ని రీచ్ అయిపోయేటప్పుడు వచ్చే వాల్యూస్ అన్ని యాడ్ చేసుకుంటే 1 అని రీచ్ అవుతాయి. ఆ 1 అని రీచ్ అవుతాయి కాబట్టి ఆ 1 + 1 అంటే 2 అవుతుంది. అది అప్రాక్సిమేట్లీ 2. ఈ ఫార్ములా ప్రకారం 2 అవుతుంది. అమ్మ అర్థమైందా ఎందుకు -1కి మనకి మధ్యలో ఉండాలన్న విషయం? ఏమా 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 అమ్మ అర్థమైందా లేదే? ఎస్ సార్. మధ్యలో ఏదో సౌండ్లు చేశారు ఎవరు? ఏమైనా వచ్చిందా జంతువు ఏమన్నాను? ఎవరమ్మా? సరే ఏమండి ఇది విషయం. తర్వాత ఇప్పుడు ఈసారి మనం సంస్థలోకి వెళ్ళిపోదాం. ఇంకా దానికన్నా ముందు మనం ఏబిసి అనేది జీపీలో ఉంటే కండిషన్ చెప్పుకున్నామమ్మా లేదుగా? చెప్పానా? ఏబిసి జీపీలో ఉంటే కండిషన్ చెప్పానా లేదా? చెప్పలేదు సార్. కాబట్టి ఈ నోట్ కింద అది రాసుకుందాం. ఇప్పుడు ఏబిసి అనేది జీపీలో ఉన్నాయి అనుకోండి. ఇఫ్ స్మాల్ ఏ కామా స్మాల్ బి కామా స్మాల్ సి ఆర్ ఇన్ ఏపీలో ఉంటే కండిషన్ ఏంటి? A plus C by 2 is equals to B. A plus C by 2 ఈక్వల్ టు విఘ్నేష్ సరిగ్గా చెప్పు. విఘ్నేష్ అన్న చెప్పేది Sir, sir. ఇవేనా? Yes, sir. సరిగ్గా చెప్పు. A plus C by 2 is equals to B. అంటే 2B ఈక్వల్ టు A plus C. అలాగే ఇక్కడ ఏమవుతుందంటే ఇఫ్ ఏ కామా బి కామా సి ఆర్ ఇన్ జీపీ దెన్ ఎప్పుడైతే జీపీలో ఉందో రేషియో ఈక్వల్గా ఉండాలి కాబట్టి బి బై ఏ ఈక్వల్ టు సి బై బి అవుతుంది. దీన్ని మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే బి స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ అవుతుంది. ఇది ఆల్రెడీ మనం రేషియోస్ ప్రపోర్షన్స్ లో చెప్పాం. ఈ ప్రపోర్షన్ అంటే ఏం చెప్పాం? ఈక్వాలిటీ ఆఫ్ 2 రేషియోస్ ఇస్ కాల్డ్ ప్రపోర్షన్ అని చెప్పినప్పుడు చెప్పాం. దీని నుండి బి స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ కాబట్టి బి ఈక్వల్ టు రూట్ ఏసీ అవుతుంది. దీన్నే మనం మీన్ ప్రపోర్షన్ అంటామని చెప్పాం అక్కడ. మీకు గుర్తుందో లేదో ఏమంటే అప్పుడు బీని ఏమంటామంటే హియర్ బి ఈస్ కాల్డ్ the geometric mean between A and C. The geometric mean between small a and small c. అంతే. దీంతో మనకి చెప్పుకోవాల్సిన మ్యాటర్ అంతా అయిపోయింది. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్లోకి వెళ్దాం. ఏమా ఫస్ట్ ఈసారి ఎగ్జాంపుల్ చూడండి. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. మీకు పేజ్ నెంబరు 6.10లో ఉన్నాయి చూడండి. జామెట్రిక్ మీన్ అని చెప్పి అక్కడ పైన ఉన్నాయి చూడండి. ఎగ్జాంపుల్ 1 అది ఏఆర్ స్క్వేర్ ఏఆర్ క్యూబ్ అండ్ సో ఆన్ ఆర్ ఇన్ బి జీపీ ఫైండ్ ద కామన్ రేషియో అన్నాడు. అది మనం సెకండ్ టర్మ్ ఫస్ట్ టర్మ్ చేస్తాం. అది అలాగే తెలిసిందే మనకి. కాబట్టి అది చెప్పినా చెప్పకపోయినా పర్వాలేదు మరి. కాబట్టి వదిలేండి. లేదంటే చెప్పేస్తాను ఎందుకు మళ్ళీ చెప్పలేదన్న పేరు నాకు. ఎగ్జాంపుల్స్ అందులో ఫస్ట్ వన్ ఏమన్నాడు? ఏఆర్ స్క్వేర్ అండ్ సో ఆన్ బి ఇన్ జీపీ అని ఇచ్చాడు. ఎప్పుడైతే జీపీలో ఉన్నాయో కామన్ రేషియో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ద కామన్ రేషియో ఈక్వల్ టు మనకి ఏం చెప్పుకున్నాం? T2 by T1. దీన్నే మనం ఆర్ అంటామని కూడా చెప్పుకున్నాం. ఆర్ ఈక్వల్ టు అంటే T2 by T1 అంటే ఇది T1 ఫస్ట్ టర్మ్ అమ్మ, సెకండ్ టర్మ్ థర్డ్ టర్మ్. T1 అంటే ఫస్ట్ టర్మ్, T2 అంటే సెకండ్ టర్మ్ అంతే. ఏఆర్ బై ఏ అవుతుందమ్మా. ఏ క్యాన్సిల్ చేస్తే ఆర్ అవుతుందమ్మా. ఏమా నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడమ్మా. ఏమంటాడు వాడు? విచ్ టర్మ్ ఆఫ్ ది ప్రోగ్రెషన్ 1, 2, 4, 8 అండ్ సో ఆన్ ఈజ్ 256 అంటాడు. మీరు అక్కడ వాడు ఇచ్చింది ఏంటంటే 1, 2, 4, 8 అండ్ సో ఆన్. అయితే ఏ టర్మ్ 256కి ఈక్వల్ అవుతుంది అంటున్నాడు. మీరు జనరల్ గా మాట్లాడితే ఇది 2 power 0, 2 power 1, 2 square, 2 cube అవునా? అయితే అక్కడ 256 అంటున్నాడు కదా. మనకి ఇక్కడ 8 అంటే 2 cube వచ్చేటప్పటికి థర్డ్ టర్మ్ అయింది అవునా? మరి 256 ఎలా రాయొచ్చు మనం? 2 power 8. 2 power 8. వెరీ గుడ్. 2 power 8 అంటే అది ఎన్నో టర్మ్ అవుతుంది? ఇక్కడ చూడండి.
ఇక్కడ 3 వస్తే 8 అనేది ఎన్నో టర్మ్, T1 T2 T3 T4. పవర్ 3 వస్తే 8 అనేది 4th టర్మ్ అయింది. మరి 2 పవర్ 8 అంటే పవర్ 8 అయిందంటే ఆ టర్మ్ ఎన్నో టర్మ్ అవుతుంది, 9th టర్మ్. వెరీ గుడ్. అలా కూడా మనం చెప్పచ్చు. లేదు ప్రాసెస్ చేయాలి అనుకుంటే ఏ ఈక్వల్ టు ఎంత, ఫస్ట్ టర్మ్ 1, తర్వాత ఆర్ ఈక్వల్ టు 2/1 అంటే 2 అవుతుంది. నెక్స్ట్ వాడు అడిగింది 256 అన్నాడు కాబట్టి ఆర్త్ టర్మ్, అదే ఎంత టర్మ్ కింద తీసుకోవాలి. టిఎన్ ఈక్వల్ టు వాడు ఎంత ఇచ్చాడంటే 256 అని ఇచ్చాడు. టిఎన్ అంటే ఫార్ములా ఏం చెప్పుకున్నాం మనం, ఏ ఇంటూ ఆర్ పవర్ n-1 దట్ ఈక్వల్ టు 256. ఏమండి, కాబట్టి ఏ అంటే 1 ఇంటూ 2 పవర్ n-1 ఈక్వల్ టు 256 మనం 2 పవర్ 8 కింద రాయొచ్చు. బేసిస్ ఈక్వల్ అయితే పవర్స్ ఈక్వల్ అవుతాయి కాబట్టి ఆ కండిషన్ ఇక్కడ అప్లై చేస్తే అప్పుడు ఇది ఏమవుతుందంటే 2 పవర్ n-1 ఈక్వల్ టు 2 పవర్ 8 అవుతుంది. బేసిస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ ఈక్వల్ చేస్తే n-1 ఈక్వల్ టు 8 అవుతుంది. n ఈక్వల్ టు 9 అవుతుంది. 8 + 1 అంటే 9 అవుతుంది. ఏమండి, లేదంటే మీరు ఇలా కూడా చేసుకోవచ్చు. ఆర్ 1 2 4 8 అండ్ సో ఆన్ 256. ఇది 2 పవర్ 0 2 పవర్ 1 2 స్క్వేర్ 2 క్యూబ్ 2 పవర్ 8. ఇది T1 T2 T3 T4. కాబట్టి ఇదేమో T9 అవుతుంది. ఇది 3 అయితే 4 అయింది, 8 అయితే 9 అవుతుంది. అంతే, అలా కూడా మనం చేసుకోవచ్చు. ఏమండి, నెక్స్ట్ తర్వాత కంటిన్యూషన్ నెంబర్ వేసేస్తున్నానమ్మా. థర్డ్ క్వశ్చన్ ఏంటంటే వాడు ఏమంటాడంటే ఇన్సెట్ 3 జామెట్రిక్ మీన్స్ బిట్వీన్ 1/9 అండ్ 9 అంటాడు. 1/9 కి 9 కి మధ్యలో 3 జామెట్రిక్ మీన్స్ ఉంచమంటున్నాడు. మనం ఆల్రెడీ అథమెటిక్ మీన్ ఉంచడం చేసాం కదా, అదే విధంగా ఇప్పుడు ఫస్ట్ టర్మ్ ఏ ఈక్వల్ ఎంత ఇచ్చినట్టు 1/9 ఇచ్చాడు. ఇది T2 T3 T4 T5 ఇది. ఏమండి, అయితే ఇక్కడ నాకు ఆర్ కావాలి కాబట్టి T5 ఈక్వల్ టు మీకు ఏమని చెప్పాను, పవర్ లో ఒకటి తగ్గించండి అని చెప్పాను. అంటే ఏ ఇంటూ ఆర్ పవర్ 4 ఈక్వల్ టు ఎంత, 9. మీకు అర్థమైందా? T5 అంటే ఏ ఇంటూ ఆర్ పవర్ 5-1 కదా, అందుకే నువ్వు పవర్ లో ఒకటి తగ్గించండి. అక్కడ ఏపీలో అయితే ఏం చేస్తారు, డిలో ఒకటి తగ్గిస్తారు. అర్థమైందా? అక్కడ T5 అన్నాం అనుకోండి, అక్కడ ఏం రాస్తాం, A+4D రాస్తాం. ఇక్కడ ఏం చేస్తాం, పవర్ లో ఒకటి తగ్గిస్తాం. అర్థమవుతుందా నేను చెప్పింది? ఏమా మాట్లాడేటమ్మా, ఎస్ సార్. అమ్మాయిలు మాట్లాడేవారు, అమ్మాయిలు కూడా మాట్లాడలేదు ఏంటో. మౌనవ్రతం రాసి చేస్తే ఏమైనా కరోనా తగ్గుద్దని ఎవరన్నా చెప్పారా? 1/9 ఇంటూ ఆర్ పవర్ 4 ఈక్వల్ టు 9 అవుతుందమ్మా. దీని నుండి ఆర్ పవర్ 4 ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది, 81 అవుతుంది. అవునా? కాబట్టి నెక్స్ట్ దీన్ని మనం 3 పవర్ 4 అని రాసుకోవచ్చు. ఆర్ పవర్ 4 ఈక్వల్ టు ఆర్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 3 అవుతుంది. మనకు కావాల్సింది T2 T3 T4 కాబట్టి T2 ఈక్వల్ టు ఏఆర్, T3 ఈక్వల్ టు ఏఆర్ స్క్వేర్, T4 ఈక్వల్ టు ఏఆర్ క్యూబ్. ఇంకా డైరెక్ట్ గా రాస్తాను నేను. ఇక్కడ ఉన్న నెంబర్ కి ఒకటి తగ్గించుకుంటూ రావాలి. ఆర్ ఇక్కడ 2 ఉందంటే 1 రాసుకోవాలి, 3 ఉంటే 2, 4 ఉంటే 3. ఏ మాత్రం కామన్. ఏ అంటే ఎంత, 1/9. 1/9 ఇంటూ ఆర్ అంటే 3 దట్ ఈక్వల్ టు 1/3. మళ్ళీ 1/3 ఏం చేస్తారు, 3 తో మల్టిప్లై చేయండి. అప్పుడు ఏమవుతుంది, 1 అవుతుంది. మళ్ళీ 1 ఏం చేస్తారు, 3 తో మల్టిప్లై చేయండి, 3 అవుతుంది. అర్థమైందా? అది విషయం. నెక్స్ట్ తర్వాత 4th క్వశ్చన్ అమ్మాయి. వాడు ఏమని ఇచ్చాడంటే అక్కడ ఫైండ్ జీపీ వేర్ 4th టర్మ్ ఈజ్ 8 అండ్ 8th టర్మ్ ఈజ్ 128/625 అట. ఏమండి, ఇప్పుడు చూడండి 4th టర్మ్ అంటే T4 ఇచ్చాడమ్మా. T4 ఈక్వల్ టు ఎలా రాసుకోవచ్చు మనం, ఏఆర్ క్యూబ్ అని రాసుకోవచ్చు. ఒకటి తగ్గించి రాయాలి కదా నెత్తి మీద, కాబట్టి 8 అని చెప్పి ఇచ్చాడు. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. అలాగే 8th టర్మ్ ఇచ్చాడు, T8 ఈక్వల్ టు ఏఏ ఇంటూ ఆర్ పవర్ 7 అని రాసుకోవచ్చు. 128/65 సారీ 625. దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. 2/1 చేశాను అనుకోండి, 2/1 చేస్తే ఏ ఇంటూ ఆర్ పవర్ 7/ఏఆర్ క్యూబ్ ఈక్వల్ టు 128/625 ఇంటూ బై 8. ఇప్పుడు ఏ క్యాన్సిల్ అయిపోతుంది, ఇది 3 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతే ఇంకా 4 టైమ్స్ మిగిలిపోతుంది. అంటే ఆర్ పవర్ 4 ఈక్వల్ టు ఈ 625 కూడా డినామినేటర్ లోకి వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇది ఏమవుతుందంటే 128/8 ఇంటూ 625 అవుతుందమ్మా. ఏమా, ఇది సింప్లిఫై చేస్తే 8 క్యాన్సిల్ అవుతుంది కదా, 8 1s are 8, రిమైండర్ 4, 48, 8 6s are 48.
ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు నేను 16/625 అని 16 అంటే 2/4 625 అంటే 5/4 Five. అంటే 2/5 హోల్ పవర్ 4 కింద రాసుకోవచ్చు అంటే ఆర్ వాల్యూ ఏమవుతుంది 2/5 అవుతుంది త్వరగా రాయండి అమ్మ అయిపోతే మాత్రం చెప్పండి త్వరగా ఆర్ వాల్యూ ఏమవుతుందంటే ఇక్కడ బేసిస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ కూడా అదే పవర్స్ ఈక్వల్ కాబట్టి బేసిస్ కూడా ఈక్వేట్ చేస్తే ఆర్ ఈక్వల్ ప్లస్ ఆర్ మైనస్ 2/5 వస్తుందమ్మ therefore r equal to plus or minus 2/5 ఏమా ఇప్పుడు మళ్ళీ ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఏ వాల్యూ కోసం ఏం చేద్దాం అంటే ఈక్వేషన్ 1 లో రాద్దాం ఫ్రమ్ 1 ఇక్కడ r వాల్యూ 2/5 తీసుకోవచ్చు లేదా మైనస్ 2/5 తీసుకోవచ్చు కానీ 2/5 తీసుకుంటాను నేను 2/5 తీసుకుంటే అదే r వాల్యూ 2/5 తీసుకుంటే అప్పుడు ఫ్రమ్ 1 నుంచి ఏమవుతుందంటే మనకి a ఇంటూ r క్యూబ్ ఈక్వల్ టు 8 కదండి కాబట్టి a ఇంటూ 2/5 హోల్ క్యూబ్ ఈక్వల్ టు 8 అండి ఇప్పుడు ఇది సింప్లిఫై చేస్తే 2 క్యూబ్ అంటే 8 బై 5 క్యూబ్ అంటే 125 ఈక్వల్ టు 8 8 క్యాన్సిల్ అయిపోతే a ఈక్వల్ టు 125 అని చెప్పి వచ్చిందాం ఏమా నెక్స్ట్ ఇప్పుడు జీపీ సిరీస్ కావాలి అంటే మనకి వాడు ఏం అడిగాడు అసలు ఫైండ్ ద జీపీ అడుగుతున్నాడు ప్రోగ్రెస్ అడుగుతున్నాడు కాబట్టి ఫస్ట్ ఏ తర్వాత ఏఆర్ స్క్వేర్ ఏఆర్ క్యూబ్ అండ్ సో ఆన్ కాబట్టి ఫస్ట్ 125 అలాగే 125 ఇంటూ 2/5 తర్వాత 125 ఇంటూ 2/5 హోల్ స్క్వేర్ ఇంటూ 125 ఇంటూ 2/5 హోల్ క్యూబ్ అండ్ సో ఆన్ ఇప్పుడు 125 తర్వాత ఇది 5 ఇందులో 25 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది అంటే 50 అలాగే దీన్ని మళ్ళీ మనం ఎలా రాయొచ్చు అంటే 4/25 అని రాయొచ్చు ఈ 25 ఇందులో 5 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది అలాగే 125 ఇంటూ 125 ఇంటూ ఇది 2 క్యూబ్ అంటే 8 అవుతుంది 5 క్యూబ్ అంటే 125 అవుతుంది 125 క్యాన్సిల్ అయిపోతుంది అండ్ సో కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే 125 50 ఇదేమో 20 8 అండ్ సో మీరు ఇలాగే రాయాలని లేదు 125 తీసుకుంటారు తర్వాత ఇంటూ 2/5 చేస్తారు మళ్ళీ వచ్చిన వాల్యూకి మళ్ళీ ఇంటూ 2/5 చేస్తారు అలా కూడా చేసుకోవచ్చు ఇలా అయినా చేసుకోవచ్చు మీరు ఇలాగే 125 ఇంటూ 2/5 ఏమంటే ఈ 5 ఇందులో 25 అంటే 50 అవుతుంది తర్వాత 50 ఇంటూ 2/5 5 ఇందులో 10 టైమ్స్ పోతే 20 అవుతుంది తర్వాత 20 ఇంటూ 2/5 4 ఇందులో ఎన్నిసార్లు పోతే 4 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతే 8 అవుతుంది అప్పుడు 125 25 2s అంటే 50 20 8 ఇలా కూడా రాసుకోవచ్చు ఇదంతా ఎప్పుడు వచ్చింది ఆర్ వాల్యూ 2/5 తీసుకుంటాను ఆర్ ఈక్వల్ టు మైనస్ 2/5 దెన్ అప్పుడు ఏమవుతుందండి ఏ ఇంటూ ఫ్రమ్ 1 ఏ ఇంటూ ఆర్ క్యూబ్ ఈక్వల్ టు 8 అని ఇచ్చాడు కాబట్టి ఏ ఇంటూ ఆర్ క్యూబ్ అంటే మైనస్ 2/5 హోల్ క్యూబ్ ఈక్వల్ టు 8 అవుతుంది దీని మళ్ళీ మనం ఏమనొచ్చు అంటే ఏ ఇంటూ మైనస్ 8/125 అన్నాం ఎందుకంటే మైనస్ 2 క్యూబ్ అంటే మైనస్ 2 హోల్ క్యూబ్ అంటే -8 అదే మైనస్ పవర్ ఆడ్ నెంబర్ ఉందంటే మైనస్ వస్తుంది కదా 5 క్యూబ్ అంటే 125 ఈక్వల్ టు 8 8 క్యాన్సిల్ అయిపోతే ఏ వాల్యూ -125 వస్తుంది ఏ ఈక్వల్ టు -125 వస్తుంది ఎందుకంటే ఇక్కడ మైనస్ ఏ ఈక్వల్ టు 125 ఏ ఈక్వల్ టు -125 ఏమా నెక్స్ట్ ఈసారి ఇప్పుడు మళ్ళీ ఆ సిరీస్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఏం చేద్దామంటే మళ్ళీ ఫస్ట్ ఏ అంటే -125 -125 ఇంటూ -2/5 -120 అలా రాసుకోవచ్చు లేదంటే ఇక్కడ సింప్లిఫై చేసి రాసేచ్చు ఈ 5 ఇందులో 25 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది ప్లస్ 50 అవుతుంది 50 ఇంటూ -2/5 ఈ 5 ఇందులో 10 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది అంటే -20 అవుతుంది -20 ఇంటూ -2/5 అంటే 5 ఇందులో 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది అంటే ప్లస్ అయిపోతుంది కాబట్టి ఏమవుతుందంటే -125 ప్లస్ 50 -20 plus 8 and so on the GPR the GP is
ద జీపీఈస్. అర్థమైందమ్మా? నెక్స్ట్ ఈసారి తర్వాత ఎగ్జాంపుల్ ఏమంటాడంటే ఫైండ్ ద సమ్ ఆఫ్ పేజ్ నెంబర్ 6.12. ఫైండ్ ద సమ్ ఆఫ్ 1 + 2 + 4 + అండ్ సో ఆన్ 8 టర్మ్స్ అంటున్నాడు. వాడు అడిగింది ఏంటంటే ఎగ్జాంపుల్ అదే తర్వాత ఫిఫ్త్ వన్ వాడు అడిగేది ఏంటంటే సమ్ ఆఫ్ 8 టర్మ్స్ అడుగుతున్నాడు అమ్మా. 1 + 2 + 4 + 8 + అండ్ సో ఆన్ 8 టర్మ్స్ అంటున్నాడు. 8 టర్మ్స్ అంటున్నాడు ఏమా? ఇక్కడ చూడండి అమ్మా, 1 + 2 చేస్తే అసలు ఫస్ట్ ఒక టర్మే తీసుకుంటే గొడవ లేదు, 1 వస్తుంది. 2 - 1 అని రాయొచ్చు. అదే 1 + 2 తీసుకుంటే 3 అవుతుంది కదా, 2² - 1 అని రాయొచ్చు. 1 + 2 + 4 అంటే 7, 2³ - 1, 2⁴ - 1. అలాగే ఇక్కడ మొత్తం 4 టర్మ్స్ తీసుకుంటే 2⁴ - 1 అని వస్తుంది. చూడండి ఒకసారి, 1 అంటే 2 - 1 అని రాయొచ్చు. 1 + 2 అంటే 3 అవుతుంది కాబట్టి 3 అవుతుంది కాబట్టి దీన్ని మనం 2² - 1 అని రాయొచ్చు. 1 + 2 + 4 అంటే 7 అవుతుంది కాబట్టి దీన్ని మనం 2³ - 1 అని రాయొచ్చు. అంటే ఇక్కడ మీరు గమనిస్తే ఇది ఒక టర్మ్ ఉంటే 2 - 1 అని రాసాం, 2 టర్మ్స్ సమ్ చేస్తే 2² - 1 అని రాసాం, 3 టర్మ్స్ సమ్ చేస్తే 2⁴ - 1, 3 టర్మ్స్ సమ్ చేస్తే 2³ - 1 అని రాసాం. అలాగే ఇప్పుడు 8 టర్మ్స్ సమ్ చేస్తే 1 + 2 + 4 + 8 + అండ్ సో ఆన్ + 8 టర్మ్స్ ఈక్వల్ ఏం చేస్తాం మనం, 2⁴ 8 - 1 అని రాస్తాం. అర్థమైందండి? 2⁴ 8 - 1 అంటే ఎంత అవుతుంది? 255 యశ్వంత్, విఘ్నేష్. Yes, sir. 256 - 1. దట్ ఈక్వల్ టు 250. ఇలా చేసుకోవడం ఒక పద్ధతి. లేదంటే మనకి ఫార్ములా ఉందిగా, అలా అప్లై చేసుకోవడం ఒక పద్ధతి. లేదా ఇక్కడ ఏ ఈక్వల్ టు ఎంత, 1 ఫస్ట్ టర్మ్ కాబట్టి, ఆర్ ఈక్వల్ టు కామన్ రేషియో అంటే 2/1 = 2 అవుతుంది. నెక్స్ట్ అంటే గ్రేటర్ దెన్ 1 కాబట్టి S8 ఈక్వల్ టు సమ్ ఆఫ్ 8 టర్మ్స్ అన్నాడు కదా, సమ్ ఆఫ్ 8 టర్మ్స్ ఈజ్ S8 ఈక్వల్ టు మనకు ఫార్ములా A × 1 - R⁴n వస్తుందా, R⁴n - 1 వస్తుందా? ఏమొస్తుంది, R వాల్యూ గ్రేటర్ దెన్ 1 కాబట్టి R⁴n - 1 వస్తుంది. R⁴n - 1/R - 1 ఇప్పుడు R గ్రేటర్ దెన్ 1 కాబట్టి ఇక్కడ ఏ వాల్యూ ఎంత, 1. 1 × 2⁴ 8 - n వాల్యూ 8, n వాల్యూ 8, ఎందుకంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ 8 టర్మ్స్ యొక్క సమ్ అడిగాడు కాబట్టి 2⁴ 8 - 1/2 - 1, 2⁴ 8 అంటే 256 - 1/1 అంటే 255 అవుతుంది. ఏమండి? నెక్స్ట్ తర్వాత 6th వన్ అన్న. 6th వన్ ఏమంటాడు చూడండి, ఫైండ్ ద సమ్ ఆఫ్ n టర్మ్స్ ఆఫ్ అని చెప్పి సిరీస్ ఇచ్చాడు. అదేంటి చూద్దాం. సమ్ ఆఫ్ n టర్మ్స్ ఆఫ్ ఏమండి, 6 + 27 + 128 + 629 + అండ్ సో ఆన్. ఇది మరి మనం డిఫరెన్స్ తీసుకుంటే ఈక్వల్ అవ్వదు, అలా అని చెప్పి రేషియో తీసుకుందాం అంటే అప్పుడు కూడా ఈక్వల్ అవ్వదు. మరి ఇంకా అలాంటప్పుడు ఏం చేయాలి, అడ్జస్ట్మెంట్ చేసుకోవడమే. మరి ఇప్పుడు మీరు గమనిస్తే ఇక్కడ ఇది 25కి దగ్గరగా ఉంది ఏమండి, అలాగే ఇది 125కి దగ్గరగా ఉంది, ఇది 625కి దగ్గరగా ఉంది, ఇది 5కి దగ్గరగా ఉంది. కాబట్టి దీన్ని ఎలా రాస్తానంటే నేను 1 + 5 అని రాశాను, ప్లస్ 27ని 2 + 25 అని రాశాను, తర్వాత 128ని 3 + 125 అని రాశాను, తర్వాత 625ని 4 + 625 అని రాశాను, ప్లస్ అండ్ సో ఆన్. ఇప్పుడు మళ్ళీ ఇది సిరీస్ని మళ్ళీ సపరేట్ చేస్తాం. 1 + 2 + 3 + 4 + అండ్ సో ఆన్. అలా ఎన్ని టర్మ్స్ వస్తాయి, మొత్తం n టర్మ్స్ యొక్క సమ్ అడిగాడు కాబట్టి n టర్మ్స్ వస్తాయి. n టర్మ్స్ మరి n టర్మ్స్ లోను కూడా 1 వస్తుంది కాబట్టి అదే ఇలా సపరేట్ గా రాసుకోవచ్చు. కాబట్టి ఫస్ట్ దాంట్లో 1 వచ్చింది, సెకండ్ దాంట్లో 2 వచ్చింది, తర్వాత దాంట్లో 3 వచ్చింది, అలా అండ్ సో ఆన్. ప్లస్ ఎంత టర్మ్ ఏమొస్తుంది, n వస్తుంది. ప్లస్ ఫస్ట్ దాంట్లో 5 వచ్చింది, నెక్స్ట్ దాంట్లో 5² వచ్చింది, థర్డ్ దాంట్లో 5³ వచ్చింది, అలాగే ఎంత దాంట్లో ఏమొస్తుంది, 5⁴n వస్తుంది. అన్నపూర్ణ గారు అర్థమైందమ్మా ఇది? అర్థమైంది సార్. ఎందుకంటే దీన్ని 5² అని రాసుకొచ్చాము, ఇది 5³ అమ్మ, ఇది 5⁴4 అమ్మ. మనం టర్మ్ యొక్క నెంబర్ ఏదైతే చెప్తున్నామో ఆ నెంబర్ 5 యొక్క పవర్ కింద వస్తుంది. కాబట్టి ఎంత టర్మ్కి వచ్చేటప్పటికి 5⁴n వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఇక్కడ
ఇది సమ్ ఆఫ్ n టర్మ్స్ అంటే మీకు ఫస్ట్ చెప్పాను, సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ ఇస్ ఫార్ములా ఏంటి, n ఇంటూ n ప్లస్ 1/2. కాబట్టి ఆ n ఇంటూ n ప్లస్ 1/2 ఇక్కడ రాసేసుకోవచ్చు, గొడవలేదు. n ఇంటూ n ప్లస్ 1/2. తర్వాత ఇది మరి ఏ సిరీస్ అంటే జీపీ. కాబట్టి ఇక్కడ ఫస్ట్ టర్మ్ వచ్చేటప్పటికి హియర్ a ఈక్వల్ టు 5, r ఈక్వల్ టు 5² 5 అంటే 5 అవుతుంది, గ్రేటర్ దెన్ 100. కాబట్టి మనకి సమ్ ఆఫ్ n టర్మ్స్ ఫార్ములా ఏంటి, a ఇంటూ 1 - r/n/r మైనస్ 1 - r ఏమో r లెస్ దెన్ 1 అయినప్పుడు r గ్రేటర్ దెన్ 1 కాబట్టి ఇక్కడ a ఇంటూ 1 - r/n-1/r - 1. కాబట్టి a అంటే ఎంత, 5 ఇంటూ r/n అంటే 5/n-1/5 - 1. ఇది సింప్లిఫై చేస్తే n ఇంటూ n ప్లస్ 1/2 ప్లస్ 5 ఇంటూ 5/n-1/4 అవుతుంది. ఏమండి అలా ఉంచండి. సారీ, తర్వాత క్వశ్చన్ చూడండి, 7th వన్. వాడు ఏమంటాడు, ఫైండ్ ద సమ్ ఆఫ్ n టర్మ్స్ ఆఫ్ ది సిరీస్ 3 ప్లస్ 3 ప్లస్ 3 ప్లస్ అండ్ సో ఆన్ అని చెప్పి అంటాడు. n టర్మ్స్ యొక్క సమ్ కావాలట. ఏమండి సమ్ ఆఫ్ n టర్మ్స్ ఆఫ్ సిరీస్ ఏమి ఇచ్చాడు, 3 ప్లస్ 3 ప్లస్ అలా ఇచ్చాడు. 3 ప్లస్ 3 ప్లస్ 3 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ n టర్మ్స్. ఏమండి ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇది 3 కామన్ తీద్దాం. 3 కామన్ తీస్తే 1 ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ n టర్మ్స్ వస్తాయి. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఇది మెథడ్ బుక్ పెట్టుకోండి, 9తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాను. 9తో ఎందుకు చేయాలి అంటే నాకు మోడిఫై చేసుకోవడానికి, సింప్లిఫై చేసుకోవడానికి ఈజీగా వస్తుంది కాబట్టి. అప్పుడు ఇది ఏమవుతుంది, 9తో డివైడ్ చేశాను, లోపల మల్టిప్లై చేస్తే 9 ప్లస్ 99 ప్లస్ 999 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ n టర్మ్స్. అర్థమవుతుందా? ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 3/9 అంటే అలా ఉంచేసి, లేదంటే 3 క్యాన్సిల్ చేసుకుని 1/3 అని కూడా రాసుకోవచ్చు. ఇప్పుడు ఇది 9 మనం 10 - 1 అని రాస్తాం. తర్వాత 99ని 100 - 1 అని రాస్తాం. 999ని 1000 - 1 అని రాస్తాం. ప్లస్ అండ్ సో ఆన్ మరి అప్ టు n టర్మ్స్. ఏమంటే నెక్స్ట్ ఇప్పుడు ఇది మళ్ళీ సింప్లిఫై చేస్తే 1/3 ఇంటూ, లేదంటే 3/9 ఉంచేయండి, తర్వాత చెప్తాను మీకు ఎందుకని. 3/9 ఉంచేయండి, లేదంటే క్యాన్సిల్ చేసిన పర్లేదు, 1/3 ఉంచుతాం, పర్లేదు, నష్టం లేదు. ఇప్పుడు మళ్ళీ దీన్ని 2 సిరీసెస్ కింద రాస్తాను. చూడండి, ఇక్కడ 10 వచ్చింది, 100 వచ్చింది, 1000 వచ్చింది. దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే 10 - 1 ప్లస్ 10² - 1 ప్లస్ 10³ - 1 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ n టర్మ్స్. ఏమంటే ఇక్కడ వరకు రాయండి, మళ్ళీ అది స్ప్లిట్ చేయడం ఎందుకు అనవసరం, మీకు అర్థమవుతుందో లేదా. చేసే పర్వాలేదు, ఇబ్బంది ఏం లేదుగా, చేశాను ఇక్కడ. ఏమా అమ్మా అమ్మాయిలు పూర్తిగా మాట్లాడలేదు ఏంటో నాకు అర్థం కాలేదు. 2 సిరీసెస్ కింద డివైడ్ చేస్తాను. 10 ప్లస్ 10² ప్లస్ 10³ ప్లస్, ఇక్కడ చూడండి అమ్మా, ఫస్ట్ టర్మ్ లో 10⁻1 వచ్చింది, సెకండ్ టర్మ్ లో 10² వచ్చింది, థర్డ్ టర్మ్ లో 10³ వచ్చింది. అలాగే ఎంత టర్మ్ లో ఏమొస్తుంది, 10⁻n వస్తుంది. ప్లస్ కాకుండా ఇక్కడ -1 ఉంది కదా, అన్నిట్లోనూ కూడా మైనస్ కామన్ తీసాను అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది నాకు ఇక్కడ మైనస్ కామన్ తీస్తే 1 ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ అండ్ సో ఆన్ n టర్మ్స్ వస్తాయి, అంటే n వన్స్ వస్తాయి. కాబట్టి నాకు ఇక్కడ 1 1 1 1 అలా 2 వన్స్ యాడ్ చేస్తే 2 వస్తుంది, 3 వన్స్ యాడ్ చేస్తే 3 వస్తుంది, n వన్స్ యాడ్ చేస్తే n వస్తుంది. అర్థమవుతుందమ్మా? రెస్పాండ్ అవ్వండమ్మా. ఏంటమ్మా త్వరగా రాయండి, కంటిన్యూషన్ చెప్పుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ సిరీస్ లో ఏమొస్తుందంటే 1/3 ఇంటూ, అక్కడ చూడండి ఏ ఏమో 10, అలాగే r కావాలంటే 10² / 10 అంటే 10 అవుతుంది. అమ్మ మీరు చెప్తారని ఆగిపోతున్నాను నేను.
అందువల్ల అయిపోయిన వెంటనే మీరు చెప్పండి. నాకు టైం వేస్ట్ అవ్వకూడదు కదా! మీకైనా నాకైనా టైం వేస్ట్ అవ్వకూడదు. ఆ టైంలో ఎంతో కొంత మనం ఇంకో సమ్ అవుతది. అది. సరే. ఇప్పుడు 1/3 ఇంటూ ఏ ఏమో ఇది, ఆర్ ఏమో ఇది. కాబట్టి ఆర్ వాల్యూ గ్రేటర్ థాన్ 1 కాబట్టి ఏ ఇంటూ 1 - r4n/r-1 కదా! సారీ ఏ ఇంటూ r4n-1/r-1 అంతే. ఏ ఇంటూ అంటే 10 ఇంటూ r4n అంటే 10^n-1/r-1 అంటే 10-1. నెక్స్ట్. తర్వాత పక్కనున్న వాల్యూ ఏమని వచ్చింది? మైనస్ ఒక 2 వన్స్ యాడ్ చేస్తే 2 వస్తుంది. 3 వన్స్ యాడ్ చేస్తే 3 వస్తుంది. n వన్స్ యాడ్ చేస్తే n వస్తుంది. ఓకేనా? నెక్స్ట్. ఇప్పుడు ఇది సింప్లిఫై చేస్తే ఒక చిన్న విషయం. ఇది మీరిక్కడ 3/9 క్యాన్సిల్ చేశారు కదా! చేయకండమ్మా చెప్తాను. ఎందుకో. 3/9 రాసుకోండి మీరు. మార్చుకోండి అది ఒకసారి. ఎందుకో చెప్తాను లాస్ట్‌లో. 3/9 అని ఉంచుకోండి. ఇప్పుడు ఇది కూడా 3/9 మార్చేస్తాను నేను. ఇప్పుడు ఇది సింప్లిఫై చేస్తే 3/9 ఇంటూ ఇక్కడ ఏమవుతుంది? 10 ఇంటూ 10^n అంటే 10^n+1 -10/9 -n. ఇప్పుడు ఎల్సీఎం ఫైండ్ అవుట్ చేస్తే 9 అవుతుంది. 3/9 ఇంటూ ఎల్సీఎం ఫైండ్ అవుట్ చేస్తే 9 అవుతుంది కాబట్టి 10^n+1 -10 -9n అవుతుంది. ఇప్పుడు ఈ 9 కూడా బయట మల్టిప్లై చేస్తే మనం 3/81 ఇంటూ 10^n+1 -9n -10. ఏమండి? ఇది వచ్చింది కదా ఆన్సర్. ఇది తర్వాత సింప్లిఫై చేస్తే 3/27 కాబట్టి 1/27 ఇంటూ 10^n+1 -9n -10. ఇది రాసండి చెప్తాను ఎందుకు అలా చేయమన్నాను. తర్వాత 8th క్వశ్చన్ అమ్మా. ఇది కూడా అయిపోయిన తర్వాత మనం నోట్ పాయింట్ ఒకటి చెప్పుకుందాం. వాడు ఏమన్నాడు 8thలో తర్వాత క్వశ్చన్‌లో కంటిన్యూషన్ ఫైండ్ ద సమ్ ఆఫ్ n టర్మ్స్ ఆఫ్ ది సిరీస్ 0.7 + 0.77 + 0.777 ప్లస్ అండ్ సో ఆన్ n టర్మ్స్ అంటున్నాడు. ఇది కూడా ఇలాంటి మోడలే. చిన్న మోడిఫికేషన్ ఉంటుందంటే చూద్దాం. 0.7 + 0.77 + 0.777 ప్లస్ అండ్ సో ఆన్ అప్ టు n టర్మ్స్ ప్లస్ n టర్మ్స్. ఏమండి? దట్ ఈక్వల్ టు ఇక్కడ మనం ఏం చేద్దామంటే దీన్ని మనం 7 ఎలా రాద్దామంటే 0.7 ఇంటూ 1 లేదంటే 7 ఇంటూ 0.1 అని రాయొచ్చు. 7 ఇంటూ 0.1 అని రాయొచ్చు. ప్లస్ 7 ఇంటూ 0.01 అని రాయొచ్చు. సారీ 0.01 అంటే 11 ప్లస్ 7 ఇంటూ 0.111 అని రాయొచ్చు. ప్లస్ అండ్ సో ఆన్ n టర్మ్స్. ఏమా? వీటన్నిటిలో 7 కామన్ తీస్తే 0.1 ప్లస్ 0.11 ప్లస్ 0.111 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ n టర్మ్స్. ఏమా? ఇప్పుడు మళ్ళీ ఇది కూడా 9తో మల్టిప్లై డివైడ్ చేస్తాం. 7/9 ఇంటూ 0.9 ప్లస్ 0.99 ప్లస్ 0.999 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ n టర్మ్స్. ఇప్పుడు ఇది మళ్ళీ ఏం చేద్దామంటే మనం 7/9 ఇంటూ ఈ 0.9ని 1 - 0.1 అని రాయొచ్చు. అలాగే ఈ 0.99ని 1 - 0.01 అని రాయొచ్చు. ప్లస్ 1 - 0.001 అని రాయొచ్చు. ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ n టర్మ్స్. అంటే మీకు అర్థం అవడం కోసం ప్రతి స్టెప్ అలా రాస్తున్నాను. తర్వాత స్టెప్‌లు రాసిన తర్వాత ఎందుకు డైరెక్ట్‌గా ఏసేయొచ్చు కదా అని మీరు అనుకున్నారనుకోండి. మీరు డైరెక్ట్‌గా ఏసేసుకోవచ్చు ఇబ్బందేం లేదు. తర్వాత 7/9 ఇంటూ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే 1 - 0.1 ఎలా రాసుకోవచ్చు మనం 1/10 అని రాయొచ్చు. ప్లస్ 1 - 0.01ని 1/10² అని రాయొచ్చు. 100 అని రాయొచ్చు. లేదంటే 10² అని రాసానా? అర్థమవుద్దా మీకు? ప్లస్ 1 - అని రాయొచ్చు. ఎలా రాస్తాం? పాయింట్ తర్వాత ఎన్ని డెసిమల్స్ ఉంటే అన్ని జీరోస్ వస్తాయి ఇక్కడ 1/. ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ n టర్మ్స్. ఇప్పుడు ఇది మళ్ళీ సింప్లిఫై చేస్తే 7/9 ఇంటూ ఇది చూడండి 111 అలా ఎన్ని వస్తాయి? n వన్స్ వస్తాయి కాబట్టి n అయిపోతుంది. తర్వాత ఫస్ట్ టర్మ్‌లో ఏమో 10^1 వచ్చింది. ఇది మారుద్దాం ఇంకా మారుద్దాం. 1 - 10^1 ప్లస్ 1 - 1/10² ప్లస్ 1 - 1/10³ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 1 - 1/10^n. ఎంత టర్మ్‌లో మరి n కదా వస్తుంది? ఫస్ట్ టర్మ్‌లో 10^1 వచ్చింది. సెకండ్ టర్మ్‌లో 10² వచ్చింది. థర్డ్ టర్మ్‌లో 10³ వచ్చింది. nth టర్మ్‌లో 10^n వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఇది మనం 2 సిరీసెస్ కింద రాస్తే
2 సిరీస్ కింద రాస్తే చూడండి 7/9 ఇంటూ ఇక్కడ 1 + 1 + 1 + అండ్ సో ఆన్ ప్లస్ n టర్మ్స్ వస్తాయి ఏమండి తర్వాత మిగిలిన వాటిలో మైనస్ కామన్ తీస్తే 1/10 + 1/10² + 1/10³ అండ్ సో ఆన్ ప్లస్ 1/10n అవుతుందమ్మా 1/10n అవుతుందమ్మా ఏమా నెక్స్ట్ ఇప్పుడు n వన్స్ యాడ్ చేస్తే మనకు వచ్చేది n అవుతుంది అంటే 7/9 ఇంటూ n తర్వాత మైనస్ ఇక్కడ చూడండి మళ్ళీ ఇది ఏంటి జీపీ ఏమండి అందులో ఫస్ట్ టర్మ్ a ఈక్వల్ టు వచ్చి 1/10 అలాగే r ఈక్వల్ టు ఏమవుతుందంటే 1/10² ఇంటూ 1/10² అంటే 100 1/10² / 1/10 అవుతుంది ఈ 10 ఇందులో 1 టైం క్యాన్సిల్ అయిపోతే 1/10 అవుతుంది <1 అయింది ఎప్పుడైతే <1 అయిందో ఫార్ములా ఏంటి మనకి Sn ఈక్వల్ టు a ఇంటూ 1 - r⁴n / 1 - r ఇది r <1 అయినప్పుడు కాబట్టి ఆ ఫార్ములా ఇక్కడ అప్లై చేస్తే a అంటే ఇక్కడ కింద రాద్దాం 7/9 ఇంటూ n మైనస్ a అంటే 1/10 ఇంటూ 1 - r⁴n అంటే 1/10 బై 1 - 1/10 ఏమా ఇది సింప్లిఫై చేస్తే 7/9 ఇంటూ n మైనస్ 1/10 ఇంటూ ఇది ఏమవుతుంది 1 - 1/10 అవుతుంది లేదా 10 పైకి పంపించేసాం అనుకోండి 10 పైకి పంపించేస్తే 10⁻⁻1 బై ఇది ఏమవుతుంది 9/10 అవుతుంది ఈ 10 క్యాన్సిల్ అయిపోతుంది అప్పుడు ఇంకేమైంది 7/9 ఇంటూ n మైనస్ ఇది ఏమవుతుందంటే 1 - a⁴m⁴n అంటే నెట్ మీద ఉన్న వాల్యూస్ మల్టిప్లై అయిపోతాయి కాబట్టి 10⁻⁻n అవుతుంది బై 9 ఇప్పుడు మీరు ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే ఇప్పుడు ఇక్కడ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే మీరు 7/9 ఇంటూ ఎల్సిఎం 9 అవుతుందమ్మా 9n మైనస్తో మల్టిప్లై చేస్తే -1 ప్లస్ 10⁻⁻n ఇప్పుడు ఇది ఏం రాయొచ్చు అంటే మనం 7/81 ఇంటూ 10⁻⁻n ప్లస్ 9n - 1 ఏమా తర్వాత ఈసారి కంటిన్యూషన్ ఎగ్జాంపుల్ 9th క్వశ్చన్ చూడమ్మా ఇది మీరు చిన్న క్లాసుల్లో చేసి ఉంటారు చెప్తే ఇదేనా అనిపిస్తుంది లేదంటే ఏంటా అనిపిస్తుంది అది విషయం అది ఇవాల్యుయేట్ 0 పాయింట్ అని చెప్తుంది కదా అది ఎవరినైనా అడుగుదాం దిశ చెప్తావమ్మా అది లోయర్ క్లాస్ లో చేశారు కదా ఎలా చేశారమ్మా రికరింగ్ సార్ అది 75 సో అది కంటిన్యూస్ గా వస్తూ ఉంటుంది సార్ లోయర్ క్లాస్ లో చేశారమ్మా ఇవి రికరింగ్ అని తెలుసు సార్ సమ్ ఆఫ్ ఇన్ఫినిటీ అని అవునమ్మా లోయర్ క్లాస్ లో చేశారమ్మా సమ్స్ ఇవి మోడల్ గుర్తులేదు సార్ సరే వెరీ గుడ్ సరే నేను చెప్పేస్తాను ఇక్కడ గ్యాప్ సరిపోదు ఇక్కడ చెప్తాం ఓకే సార్ ఇక్కడ విషయం ఏంటంటే 9th 1 అలాగే ఇక్కడ ఒక మోడల్ చెప్పి ఇంకో మోడల్ ఇక్కడ చెప్తాను మొత్తం 3 మోడల్స్ లో చెప్తాను మీకు ఏది బాగుందో అది చేసుకోండి ఏమా వాడు ఇచ్చింది ఏంటంటే ఇవాల్యుయేట్ 0.2175 పైన డాట్ పెట్టాడు కదా మనం లోయర్ క్లాస్ లో బార్ అని చదువుతాం అవునా ఇప్పుడు 1/3 అని ఉంది దాన్ని ఎలా రాయొచ్చు మనం 0.33333 అలా ఎక్కడి వరకు రాస్తారు కాలేజీ నుంచి మీ ఇంటి వరకు రాసినా అవదు అది ఎప్పటిదాకా రాసినా అవదు కాబట్టి అప్పుడు మనం ఏం చేస్తాం సింపుల్ గానే నెత్తి మీద ఒక మేక్ కొడతాం ఎవరికి 3 మీద అంతే ఇంకా అది ఇంకా మనం రాయక్కర్లేదు అలా రాసేస్తాం అంతే అవునండి అంటే టెర్మినేటింగ్ నెంబర్ అన్నమాట రికరింగ్ అండ్ టెర్మినేటింగ్ నెంబర్ అది నాన్ టెర్మినేటింగ్ నెంబర్ ఇంకా టెర్మినేట్ చేయడం అది అంతే సరే ఇప్పుడు దీని వాల్యూని ఏమంటాడు యూజింగ్ సమ్ ఆఫ్ ఇన్ఫైనైట్ జామెట్రిక్ సిరీస్ ఇవాల్యుయేట్ అంటున్నాడు జామెట్రిక్ సిరీస్ ఇన్ఫైనైట్ జామెట్రిక్ సిరీస్ ఉపయోగించి దీని వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు ఏమా ముందు వాడు ఇచ్చిన మెథడ్ చెప్తాను ఇది కాకుండా తర్వాత నాకు తెలిసిన మెథడ్ చెప్తాను ఏమంటే ముందు ఏం చేస్తున్నాం వాడు ఇక్కడ దట్ ఈక్వల్ టు 0.2175 ఏమవుతుంది రిపీటెడ్ గా వచ్చేస్తుంది అన్నమాట అలాగే 0.2175 ఆర్ ఈక్వల్ టు
2175 బార్ బార్ ఎప్పుడైతే ఉందో అది అలా రిపిటేషన్ గా వచ్చేస్తుంది 75 75 75 75 అండ్ సో ఆన్ అలా 75 వస్తూనే ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయొచ్చు అంటే 0.21 ప్లస్ ఇక్కడ పాయింట్ తర్వాత 2 ప్లేసెస్ తీసేసాను. ఆ 2 ప్లేసెస్ లో నాకు ఏమొస్తుందంటే 0 వస్తుంది. 0.0075 ప్లస్ ఈసారి 4 ప్లేసెస్ తీసేసాను. 4 ప్లేసెస్ లో జీరోస్ వచ్చి అప్పుడు 75 వస్తుంది. 0.4075 ప్లస్ అండ్ సో ఆన్. ఏమండి ఇప్పుడు ఈ 0.21 ని పక్కన పెట్టండి. తర్వాత రిమైనింగ్ వాటిలో మీరు ఏం చేస్తారంటే ఈ 75 అని ఉంది కదా, ఇక్కడ 0.0075 అని ఉంది కదా, పాయింట్ తర్వాత ఎన్ని డెసిమల్స్ ఉన్నాయి? 4 డెసిమల్స్ ఉన్నాయి. 4 ఉన్నాయి. 0075. కాబట్టి దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే 75/10⁴ అని రాసుకోవచ్చు. అర్థమవుతుందా? 1/10 అంటే 0.1 అని రాస్తాం. మరి 0.1 1/10 అని రాసుకోవచ్చుగా, ఎందుకంటే పాయింట్ తర్వాత ఒకటే ఉంది కాబట్టి. ఆ నెంబర్ బై ఎన్ని జీరోస్ ఉన్నాయి, ఎన్ని పాయింట్స్ ఉన్నాయి, ఎన్ని పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయో అన్ని జీరోస్ పెట్టుకుంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 0.23 అని ఉంది. ఇది ఎలా రాస్తాం? 23/100 అని రాస్తాం. కారణం ఏంటంటే పాయింట్ తర్వాత 2 డెసిమల్స్ ఉన్నాయి కాబట్టి 2 జీరోస్ పెట్టాం. అలాగే అర్థమవుతుందండి మన అన్నపూర్ణ గారు? అర్థమైంది సార్. అలాగే ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని డెసిమల్స్ ఉన్నాయి? 6 ఉన్నాయి కాబట్టి దీన్ని మనం 75/10⁴ అని రాసుకోవచ్చు. ప్లస్ అండ్ సో ఆన్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 0.21 ప్లస్ 75/10⁴ కామన్ తీసేస్తాను. కామన్ తీసేస్తే 1 ఉంటుంది. ఇక్కడ 75 అలాగే తీసేసాం కామన్, అలాగే 10⁴ కూడా తీసేసాం కాబట్టి 1/10² ఉంటుంది. ప్లస్ అండ్ సో ఆన్. ప్లస్ అండ్ సో ఆన్. ఈసారి 0.21 ప్లస్ 75/10⁴ ఇంటూ ఇక్కడ మనకి సమ్ ఆఫ్ ది ఇన్ఫైనైట్ సిరీస్ కాబట్టి ఏ వాల్యూ ఎంత 1, ఆర్ వాల్యూ ఎంత 1/10² 1 అంటే 1/10² అవుతుంది. 1/10² 1 అంటే 1/10² అవుతుంది అంటే లెస్ దెన్ 1. కాబట్టి a/1 - r కదండి ఫార్ములా ఇన్ఫైనైట్ సిరీస్ కి. s ఇన్ఫినిటీకి ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? a/1 - r. కాబట్టి a అంటే 1/1 - r అంటే 1/10². ఇప్పుడు ఇది సింప్లిఫై చేస్తే 0.21 ప్లస్ 75/10⁴ ఇంటూ ఇది ఏమవుతుంది? 10² అంటే 100 కదా. 100 అంటే ఈ 1/100 - 1/10² అవుతుంది. ఈ 10² పైకి వెళ్ళిపోతుంది. 0.21 ప్లస్ 75/10⁴ ఇంటూ ఈ 10² పైకి వెళ్ళిపోతుంది. ఇదేమో 99 అవుతుంది. ఈ 10² ఇదిగో 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతే ఇంకో 2 టైమ్స్ ఉంటుంది. అంటే ఇప్పుడు 0.21 ప్లస్ ఇది 10² అంటే 100 అని రాసుకోవచ్చుగా. 75/100 అని రాసాం. ఇంటూ 1/99 అని చెప్పి రాసాం. ఈ 75 అంటే 25 3s 25 4s. అలాగే 0.21 ని 21/100 అని రాద్దాం. 21/100 అని రాశాను. ఇది బయ్యమ్మా ఏమా? ఇప్పుడు ఇది సింప్లిఫై చేస్తే ఇది 3 ఇంకా ఇందులో పోతుందిగా. 3 3s 3 3s అంటే ఇక్కడ ఏమవుతుందంటే 21/100 ప్లస్ ఇది ఏమవుతుంది 1/33 ఇంటూ 4 అంటే 132. ఏమండి? ఇప్పుడు దీనికి రెండింటికి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయండి. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే ఎంత వస్తుంది? 100 132. 4 క్యాన్సిల్ అవుతుందిగా. 4 5s 4 25s. అలాగే ఇది ఎంత అవుతుంది? 4 3s 12 4 3s 12. ఇప్పుడు ఎల్సిఎం ఎంత అవుతుంది అంటే మనకు 25 4s ఎంత? 100 133s ఎంత? 3300. ఇప్పుడు 100 3300 లో ఎన్నిసార్లు పోతుంది చూడండి. ఇక్కడ 25 4s 100 కదా. 100 3300 లో ఎన్నిసార్లు పోతుంది? 33 టైమ్స్. 33 ఇంటూ 21 ప్లస్ 132 3300 లో ఎన్నిసార్లు పోతుంది అంటే 33 4s 132 కాబట్టి 25 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. 25 ఇంటూ 1. ఇప్పుడు ఇది సింప్లిఫై చేస్తే 33 1s 33 3 3 ఉంటుంది. 33 693 సార్. ప్లస్ 25 బై 3300. ఇది యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 718 718 బై 33 100 వస్తుంది అమ్మా. ఇది మళ్ళీ మనం 3 తో డివైడ్ చేస్తే 2 తోనే అవుతుంది. 2 తో డివైడ్ చేస్తే 2 3s 6 1 2 5s 10 2 9s 18 సరిపోయింది. 2 1s 2 రిమైండర్ 13 అంటే 2 6s 12. అమ్మా మిగతా ఆడియో
చూసుకోండి మా ఆడియో ఏమా. ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది 359/1650 అని వచ్చింది. మీకు అర్థమైందా ఇది చేయడం ప్రాసెస్ అర్థమైందా లేదా? ఎవరికైనా డౌట్ ఉందా? డౌట్ ఏం లేదు కదా. సరే ఇది వేరే మెథడ్ చూద్దాం. ఇప్పుడు ఇంత చేయక్కర్లేకుండా మీరు లోయర్ క్లాస్ లో నేర్చుకుంటారు. సిబిఎస్ఈ సిలబస్ లో కూడా ఉంటుంది. 6th క్లాస్ లోనే ఎక్కడ ఉంటుంది నాకు తెలిసి 6th 7th 6th లోనే అనుకుంటా నాకు తెలిసి. దీనికి రెండో మెథడ్ ఏంటంటే మెథడ్ 2 ఏంటంటే లెట్ x ఈక్వల్ టు 0.2175 బార్ అని తీసుకున్నాను. దీన్ని మనం ఎలా రాస్తామంటే x ఈక్వల్ టు 0.21757575 అలా రాస్తాం. తర్వాత ఇక్కడ పాయింట్ తర్వాత నాకు 21 అనేది రిపిటేషన్ లేదు కానీ 75 రిపిటేషన్ ఉంది. కాబట్టి 21 రిపిటేషన్ లేదు కాబట్టి నేను 100x తీసుకుంటాను. నేను 2 zeros తో మల్టిప్లై చేసినట్టు 1 2 zeros ఉన్న వాల్యూతో మల్టిప్లై చేస్తాను. అంటే 100x ఈక్వల్ టు నాకు ఇక్కడ ఏమవుతుందంటే 21 ముందుకు వచ్చేస్తుంది. అంటే 21.757575 అలా వస్తుంది అండ్ సో ఆన్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఎక్స్ వాల్యూ ఎంత 0.21757575 అలా సో ఆన్ వస్తుంది. ఈ రెండు సబ్ట్రాక్షన్ చేస్తాను. మైనస్ 100x నుంచి x తీసేస్తే 99x. 99x ఈక్వల్ టు 21 నుంచి 0 చేస్తే 21 పాయింట్. ఇక్కడ చూడండి ఈ 75 ఇవన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. ఇవన్నీ ఇక్కడ మాత్రం వస్తుంది. 5 నుంచి 1 తీసేస్తే 4, 7 నుంచి 2 తీసేస్తే 5, 21.54 అని వచ్చింది. x ఈక్వల్ టు 21.54/99. ఇది ఇంకా క్యాన్సిల్ అవుతుందమ్మా? అవ్వట్లేదు కదా. సేమ్ పైన ఉన్న వాల్యూ వస్తుంది కదా సార్. ఇప్పుడు ఇదమ్మా ఎక్స్ వాల్యూ ఆల్రెడీ ఉంది కదా సార్. నాకు అది రావాలి కదా ఆన్సర్. చూడండి 2154 అంటే ఇక్కడ నేను 100తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాను. ఇప్పుడు ఇది ఏమవుతుందంటే 2154 అవుతుంది. పాయింట్ ఉంది కాబట్టి పాయింట్ తర్వాత 2 డెసిమల్స్ ఉన్నాయి కాబట్టి 100తో మల్టిప్లై చేశాను. కింద 100తో డివైడ్ చేస్తే 9900 లేకపోతే 9911 అలా 00 అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే 6 టేబుల్స్తో క్యాన్సిల్ చేయండి. ఇప్పుడు 6 3s ఎంత 18, రిమైండర్ 3 ఉంటుంది 35. 35 అంటే 6 5s ఎంత 30, రిమైండర్ 5 ఉంటుంది 54. 6 9s 54. తర్వాత 6తో డివైడ్ చేయండి. 6 1s 6, రిమైండర్ 3 39. 6 6s 36, రిమైండర్ 3 30. 6 5s 30 వచ్చిందండి. వచ్చిందిగా 359/1650. 359/1650 వచ్చిందా లేదా? ఎస్ సార్. అర్థమైందమ్మా? ఎస్ సార్. మీకు ఏది బాగుందంటే అది చేసుకోండి. కానీ నోట్స్ లో మాత్రం రెండు ఉంటే బాగుంటుంది. మీకు తెలియాలి కదా వేరియేషన్ ఏది ఈజీ ఏది కష్టం అనేది. అది తెలియాలి కాబట్టి రెండు రాయండి. ఇంకో మెథడ్ కూడా ఉంది, అది కూడా చెప్తాను. అది బాగుందంటే అది చేసుకుంటారు. అదే మీరు చేసేటప్పుడు ఓన్గా అది చేయండి. స్పీడ్గా రాయండి అమ్మా. సార్ మైక్ ఆన్ చేయలేదు మీరు. అయ్యో సరే మరొక ఎగ్జాంపుల్ చెప్తాను. చిన్న ఎగ్జాంపుల్ 1/3 అంటే మనం 0.333333 అలా రాసే కన్నా మనం సింపుల్ గా అండ్ సో ఆన్ అని చెప్పి వస్తుంది. దీన్ని మనం 0.3 బార్ అని రాస్తాం. ఏమా ఇప్పుడు 0.3 బార్ అని వచ్చింది. దీన్ని నేను డైరెక్ట్ గా రాయాలనుకోండి ఫ్రాక్షన్ కింద ఎలా రాయొచ్చు అంటే ఇక్కడ బార్ ఏ నెంబర్కి ఉంది 3కి ఉంది కాబట్టి 3 రాశాను. మరి ఇక్కడ 3కి బార్ ఉంది కాబట్టి బారు ఎన్ని డిజిట్స్ కి అయితే ఉందో అన్ని 9s వేసుకోవాలి డినామినేటర్ లో బై 9. అర్థమైందా? ఇప్పుడు చూడండి 3 ఇందులో 3 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతే 1/3 వచ్చిందిగా. అలాగే ఇప్పుడు 0.33 అని బార్ అని ఉంది అనుకోండి, అలా 33 బార్ అని ఉండదు. ఇంకో పని చేద్దాం. 1.3 బార్ అని ఉంది అనుకోండి. 1.3 బార్ అని ఉంది అనుకోండి. ఇక్కడ ఏం చేస్తారంటే మీరు మొత్తం 13 తీసేసుకోండి. 13 తీసేసుకుని ఇక్కడ బారు ఏ నెంబర్కి లేదు 1కి లేదు కాబట్టి 1 తీసేయండి ఇందులోంచి. ఏమండి నెక్స్ట్ ఈసారి బారు ఏ నెంబర్కి ఉంది ఎన్ని డిజిట్స్ ఉంది 1 డిజిట్గా ఉంది కాబట్టి 9 వేసుకోండి. 9 వేసుకోండి. ఇప్పుడు చూడండి ఇది సింప్లిఫై చేస్తే 12/9. 12/9 అంటే 3 4s 3 3s అంటే 4/3. 4/3 అంటే 1.333 అలాగే వస్తుంది కదమ్మా. అంటే దీని బదులు నేను ఇది రాసుకోవచ్చా? రాయచ్చలేదా అమ్మా? అర్థమైందా మీకు? ఎస్ సార్.
మాట్లాడండి అమ్మా, మరి మాట్లాడిపోతే నాకు ఎలా తెలుస్తుంది మీకు అర్థమైందో లేదో, సమాధానం చెప్పకపోతే. అర్థమైంది సార్. నెక్స్ట్ ఇప్పుడు అదే విధంగా ఆ సిచ్యువేషన్ దీన్ని కూడా అప్లై చేస్తే ఆ కండిషన్ 0.2175 బార్ అంటున్నాడు. ఇక్కడ నేను ఏం చెప్తున్నాను, నేను బారు ఏ నెంబర్ ఉందో, ఏ డిజిట్స్ ఉందో, ఎన్ని డిజిట్స్ ఉందో అని 9s వేసుకోమంటున్నాను ముందు డినామినేటర్ లో. తర్వాత బారు లేని నెంబర్ ఏం చేయమంటున్నాను, మొత్తం నెంబర్ తీసుకుని అందులో తీసేయమంటున్నాను. మీకు అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తానంటే మొత్తం నెంబర్ తీసేసుకుంటాను. ఈ 0 పక్కన పెట్టండి, 2175 తీసేసుకున్నాను నేను. ఇందులో బారు ఏ పార్టీకి లేదు, 21కి లేదు, -21 చేశాను. బై నేను ఏం చెప్తున్నాను, 75 అనే దానికి మాత్రమే బార్ ఉంది. అంటే ఎన్ని డిజిట్స్ కి బార్ ఉంది, 2 డిజిట్స్ కి బార్ ఉన్నది ముందు రాసుకుంటాం, 99 రాయండి. మరి బార్ ఎన్నిటికి లేదు, 2 డిజిట్స్ కి లేదు. అది కూడా పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ కి లేదో అదే చూసుకోవాలి. ఎన్ని డిజిట్స్ కి లేదో అన్ని జీరోస్ వేసుకోండి. ఏమంటే ఇది సింప్లిఫై చేయండి. 5 లో 1 తీసేస్తే 4, 7 లో 2 తీసేస్తే 5, 2154/9900. ఈసారి 6 టేబుల్ క్యాన్సిల్ చేయండి. 6 3s are 18, రిమైండర్ 3 35, 35 అంటే 6 5s are 30, రిమైండర్ 5 4, 6 9s are 54. తర్వాత 6 1s are 6, 39 అంటే 6 6s are 36, 3 అంటే 30 అంటే ఇది అంటే 359/1650. అమ్మ అర్థమైందా మరి? ఎస్ సార్. ఏది ఈజీగా ఉందంటే అది చేసుకోండి, మీ ఇష్టం, ఎలా అయినా పర్వాలేదు. నాకు సులువుగా అయిపోవాలి, మంచి టైం కలిసి రావాలి. అది ఇంకో విషయం, ఎప్పుడైనా సరే మీరు ఇక్కడ ఏదో ఫర్ ఎగ్జాంపుల్ 2 పాయింట్ అని ఉందనుకోండి, 2 మనం పట్టించుకోకర్లే. మనం కేవలం తీయాల్సింది ఏంటంటే పాయింట్ తర్వాత ఏ నెంబర్స్కి అయితే బార్ లేదో ఆ నెంబర్స్ మాత్రమే ఇందులో తీసేయాలి. అలాగే ఇంకో విషయం, ఇక్కడ ఎన్ని డిజిట్స్ కి అయితే బార్ ఉందో అన్ని 9s వేసుకోవాలి డినామినేటర్ లో. పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ కి అయితే బార్ లేదో అన్ని జీరోస్ వేసుకోవాలి, అంతే. అర్థమైందా మీకు? మీకు చెప్పింది అర్థమైందా? ఎస్ సార్. ఇంకో విషయం, కొన్ని సందర్భాల్లో ఇక్కడ 2 ఉంటే అది కూడా తీయాలమ్మా, మర్చిపోయాను నేను చెప్పడం. విషయం ఏంటంటే ఇక్కడ ఏదో ఫర్ ఎగ్జాంపుల్ ఏదో నెంబర్ ఉందనుకోండి, అది కూడా తీయాలి. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్ లో చూడండి 1.3 బార్లు, ఇక్కడ మనం 13 తీసుకున్నాం. బారు ఒక డిజిట్ గా ఉంది కాబట్టి 9 వేసాం. తర్వాత పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ అయితే బార్ లేకుండా ఉంటాయో అన్ని జీరో చేసుకుంటాం. పాయింట్ తర్వాత ఏ డిజిట్స్ లేవు కాబట్టి ఇక్కడ 0 వేసుకోలేదు. కానీ 13 లో చేంజ్ చేసాం, 1 తీసేసాంగా. అంటే పాయింట్ కి లెఫ్ట్ సైడ్ ఉన్న నెంబర్స్ కూడా తీసేస్తున్నాం. కాబట్టి బార్ ఎన్నిటికి లేదో అంత నెంబర్ తీసేయండి. అలా అని 021 తీయకూడదు, 21 తీయాలి. అదే ఇక్కడ 2 పాయింట్ అని ఉందనుకోండి, 221 తీసేస్తారు. మరి అర్థమైందమ్మా నేను చెప్పింది? అర్థమైంది సార్. అదమ్మా, ఇది ఒక మెథడ్. తర్వాత క్వశ్చన్ చూడండి అమ్మా. కంటిన్యూషన్ నెంబర్ ఎంత, 9 10. తర్వాత క్వశ్చన్ ఏంటంటే 10th క్వశ్చన్, ఫైండ్ 3 numbers in GP whose sum is 19 and product is 216 అట. సమ్ 19 అట, ప్రోడక్ట్ ఏమో 216 అట. మనం జనరల్ గా 3 terms in GP అంటే మనం A/R, A/AR అని తీసుకుంటాం. మనం సెకండ్ ఇయర్ లో కూడా, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ లో మనకి సమ్స్ వస్తాయి, AP/GP సమ్స్ వస్తాయి, సెకండ్ ఎక్సైజ్ అనుకుంటా. ఏమండి అందులో కూడా మనం ఇలాగే చేస్తాం. కాబట్టి ఈ 3 తీసుకున్నాను నేను. మీకు ఆల్రెడీ నేను చెప్పాను, ప్రొడక్ట్ అనగానే A³ తీసుకోవాలి. అదే మనం ఏపీలో సమ్ అనగానే ఏం తీసుకుంటాం, 3A తీసుకుంటాం. అర్థమవుతుందా మీకు నేను చెప్పింది? ప్రొడక్ట్ అనగానే A³ తీసుకోవాలి ఇందులో జీపీలో. అదే సమ్ అనగానే ఏపీలో 3A తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఏపీకి వచ్చేటప్పటికి సమ్ మెయిన్ ఇంపార్టెంట్, అలాగే జీపీకి వచ్చేటప్పటికి ప్రొడక్ట్ అనేది ఇంపార్టెంట్, వాడు ఇచ్చిన వాల్యూస్ లో, అది విషయం. కాబట్టి వాడు ఏమని ఇచ్చాడు, సమ్ ఏమో 19 అని చెప్పించాడు, ప్రొడక్ట్ ఏమో 216 అని చెప్పించాడు. ప్రొడక్ట్ చేస్తాను ఫస్ట్. A/R into A into AR equal to are 3 terms in GP. A/R into A into AR equal to 216 అని చెప్పించాడు. చూడగానే మీకు తెలిసిపోతాం, A³ equal to 216 అయితే 6³ కింద రాసుకోవచ్చు, A equal to 6 అవుతుందని తెలిసిపోద్ది. అది మెయిన్. R క్యాన్సిల్ అయిపోతే A³ equal to 216 అమ్మా. 216 మనం 6³ అని రాసుకోవచ్చు అమ్మా. అంటే A equal to 6 వస్తుంది. ఏమా నెక్స్ట్, ఇప్పుడు మీరు అదే ఆప్షన్ లో అనుకోండి, అక్కడ ఆప్షన్ లో చెక్ చేసుకునేటప్పుడు ఏ వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా ముందు వెనక ఉన్న నెంబర్ ఏంటనే చెక్ చేసేసుకోవచ్చు, మీకు తెలిసిపోద్ది రేషియో. అదే మనకి అక్కడ ఏపీలో అయితే ఆ సమ్ ఆఫ్ ది 3 terms తీసుకుని 3A ఈక్వల్ టు ఈక్వేట్ చేసుకుని ఏ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత అలాగే ఏకి ముందు వెనక ఉన్న నెంబర్స్ కూడా మనం డిఫరెన్స్ చూసుకుని చెప్పచ్చు. అలా చేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది. తర్వాత ఇక్కడ ఈసారి రెండో కండిషన్ ఏమి ఇచ్చాడు, సమ్ ఎంత ఇచ్చాడు, 19 ఇచ్చాడు. కాబట్టి A/R ప్లస్ A ప్లస్ AR ఈక్వల్ టు 19 అని చెప్పించాడు. ఏ అంటే ఎంత, 6/R ప్లస్ 6 ప్లస్ 6R ఈక్వల్ టు 19. కాబట్టి R LCM అవుతుంది
6 plus 6r plus 6r square equal to 19. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 6 plus 6r plus 6r square equal to 19r అవుతుందమ్మా. 19r లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే 6r square ఈ మైనస్ 19 అవుతుంది కాబట్టి 6 minus 19 అంటే minus 13. r plus 6 equal to 0. దీని నుండి 6 6 36 కాబట్టి 9 4 36 కాబట్టి 9r minus 4r plus 6 equal to 0 అని చెప్పి రాస్తాను. ఇక్కడ ఈ రెండిట్లో 3r కామన్ తీస్తే 2r minus 3 అవుతుంది. మైనస్ 2 కామన్ తీస్తే 2r minus 3 అవుతుంది ఈక్వల్ టు 0. దీని నుండి 2r minus 3 ఇంటూ 3r minus 2 ఈక్వల్ టు 0 అవుతుంది. దీని నుండి 2r minus 3 ఈక్వల్ టు 0r 3r minus 2 ఈక్వల్ టు 0. దీని నుండి r ఈక్వల్ టు 3/2 అవుతుంది లేదా r ఈక్వల్ టు 2/3 అవుతుంది. ఇప్పుడు r ఈక్వల్ టు 3/2 అయినప్పుడు ఆ టర్మ్స్ ఏంటో కనుక్కుందాం. వాడు అడిగింది టర్మ్సే కదా, కాబట్టి a/r ar ఈక్వల్ టు ఏమవుతుందంటే a/r అంటే a అంటే ఎంత వచ్చింది 6/3/2 6 ఇంటూ 3/2 ఇలా అయినా చేసుకోవచ్చు మీరు, లేదంటే ముందు 3/2తో డివైడ్ చేసుకుని అప్పుడు 3/2తో మల్టిప్లై చేసుకోవచ్చు. అలా అయినా చేసుకోవచ్చు. ఈ 3 ఇందులో 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. ఈ 2 పైకి వెళ్ళిపోతుంది అంటే 4 అవుతుంది. 4, 6, ఈ 2 ఇందులో 3 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది అంటే 9 అవుతుంది. ఏమంటే 4, 6, 9 అవుతుంది మా ఆన్సర్. తర్వాత ఈసారి r ఈక్వల్ టు 2/3 అయినప్పుడు దెన్ a/r ar ఈక్వల్ టు a/r అంటే 6/2/3 6 ఇంటూ 2/3. ఈ 3 ఇందులో 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. ఈ 2 ఇందులో 3 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతే 3 పైకి వెళ్ళిపోతుంది 9 అవుతుంది, 6 అవుతుంది, 4 అవుతుంది. ఏమండి తర్వాత నెక్స్ట్ సార్ 11th క్వశ్చన్ అమ్మా. 11th క్వశ్చన్ కంటిన్యూషన్ నెంబర్ 11th అవుతుంది. పేజ్ నెంబర్ మీకు 6.15 లో ఉంది చూడండి. 6.15 ఈ 2 ఎగ్జాంపుల్స్ చెప్పేసిన తర్వాత అప్పుడు మీరు బ్రేక్ తీసుకుంటుంది. చూడండి క్వశ్చన్ చదవడం ఒకసారి. ఏ పర్సన్ ఈజ్ ఎంప్లాయిడ్ ఇన్ ఏ కంపెనీ ఎట్ 3,000 per month and he would get an increase of 100 rupees per year. Find the total amount which he received in 25 years and the monthly salary in the last year. వాడి బాధంతా ఏంటి, ఒక ఎంప్లాయీకి ఏంటంటే ఒక కంపెనీలో 3,000 వస్తుంది శాలరీ మంత్కి. అయితే ఏమైందంటే అతను శాలరీ ఇంక్రీజ్ చేస్తున్నారు, ప్రతి ఇయర్కి కూడా 100 ఇంక్రీజ్ చేస్తున్నారు. అయితే 25 years కి మొత్తం టోటల్ అమౌంట్ ఎంత తీసుకుంటాడు, అలాగే లాస్ట్ మంత్ శాలరీ ఎంత తీసుకుంటాడు అని చెప్పి అడుగుతాడు. ఏమంటే ఫస్ట్ మంత్ శాలరీ ఎంత 3,000 కాబట్టి ఏ ఈక్వల్ టు 3,000. తర్వాత ప్రతి మంత్ కి కూడా 3,000 వస్తుంది, కానీ 1 year తర్వాత ఎంత పెరుగుతుంది 100 పెరుగుతుంది. అంటే సెకండ్ ఇయర్ కి అతని శాలరీ ఎంత 3,100, థర్డ్ ఇయర్ కి 3,200. అలా చూసుకుంటే మీకు ఎంత అంటే 25th year లో ఎంత వస్తుందో చూసుకోవాలి. 25th year లో అంటే మనకి ఏమవుతుందంటే a+n-1 × d ఫార్ములా ఉంది కదమ్మా, T25 అది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత వాటికి సమ చేస్తే సరిపోతుంది. అప్పుడు మనకి ఇయర్కి వస్తుంది, దాన్ని మనం మళ్ళీ డివైడ్ చేసుకుంటే ఆన్సర్ వస్తుంది. చూడండి ఇప్పుడు ప్రెసెంట్ అతని శాలరీ ఎంత 3,000 కాబట్టి ఫస్ట్ ఇయర్ 3,000. ఏమండి తర్వాత సెకండ్ ఇయర్ ప్రతి ఇయర్ ఎంత పెరుగుతుంది 100 పెరుగుతుంది కాబట్టి 3,100. థర్డ్ ఇయర్ 3,200. ఏమా అలా పెంచుకుంటూ పోతే లాస్ట్ ఇయర్ అంటే 25th year చూసుకోండి. 25th year చూడండి ఒకసారి. ఇప్పుడు చూడండి ఫస్ట్ ఇయర్ ఏం లేదనుకోండి, అది 3,000 ఉంది. సెకండ్ ఇయర్కి వచ్చేటప్పటికి 3,100 అయింది కదా. ఇక్కడ చూడండి సెకండ్ ఉంటే ఇక్కడ 100 వచ్చింది, 2 ఉంటే 1 వచ్చింది, 3 ఉంటే 2 వచ్చింది. అవునా, చెప్పింది అర్థమవుతుందా? సెకండ్ ఇయర్ అన్నప్పుడు 2 ఉన్నప్పుడు ఇక్కడ ఈ 3,000కి ఎంత యాడ్ అయింది 100 యాడ్ అయింది. థర్డ్ ఇయర్ అన్నప్పుడు ఇక్కడ 3,000కి ఎంత యాడ్ అయింది 200 యాడ్ అయింది. అవునా, ఇంకా లేకపోతే క్లారిటీగా ఇలా రాస్తాను. 3,000 + 100, 3,000 + 200. మరి ఇక్కడ చూడండి సెకండ్ ఇయర్ అన్నప్పుడు 100 యాడ్ అయింది, థర్డ్ ఇయర్ అన్నప్పుడు 200 యాడ్ అయింది. మరి 25th year అన్నప్పుడు ఎంత ఎన్ని 100 యాడ్ అవుతుంది 2,400 అయినా యాడ్ అవుతుంది. అంటే అప్పుడు ఏమవుతుంది 3,000 + 2,400.
2400 అంటే 5400 అవుతుంది. అంటే 25th ఇయర్లో అతని జీతం ఎంత? నెలకి 5400 అట. 5400 అటండి. ఏమండి? నెక్స్ట్ ఇప్పుడు లాస్ట్ ఇయర్ శాలరీ మనం ఫైండ్ అవుట్ చేసాం. లాస్ట్ ఇయర్ లో అతను మంత్లీ శాలరీ మనం ఫైండ్ అవుట్ చేసాం. ఏమండి? ఇన్ ద లాస్ట్ ఇయర్, లేదంటే రాస్తాం ఇన్ ద లాస్ట్ ఇయర్ the monthly salary equals the monthly salary ఈక్వల్స్ ఎంత వచ్చింది? 5400 వచ్చింది. ఇలా మనం లాజిక్ గా చేసుకోవచ్చు, లేదంటే ఇంకోలా చేసుకోవచ్చు. ఇదే క్వశ్చన్ ఎలా చేయొచ్చు అంటే, ఇప్పుడు చూడండి, ఇక్కడ 100 100 100 పెరుగుతుంది. అంటే డిఫరెన్స్ ఎంత? ఫస్ట్ ఇయర్ 3000 అయితే సెకండ్ ఇయర్ ఎంత అయింది? 3100 అయింది. అంటే డిఫరెన్స్ 100 కదండి. కాబట్టి ఏ వాల్యూ వచ్చి 3000, డిఫరెన్స్ వచ్చేటప్పటికి 100 ప్రతి ఇయర్ కి కూడా 1000 ఇస్తాను 100. ఏమంటే ఇప్పుడు నాకు కావాల్సింది 25th ఇయర్ కి అతను శాలరీ కావాలి, అంటే T25 కావాలి. T25 ఈక్వల్ టు A ప్లస్ N-1 ఇంటూ D కదా. మరి ఇక్కడ N వాల్యూ ఎంత? 25. మరి 25th ఇయర్ కే కదా అడుగుతున్నాం మనం. కాబట్టి A అంటే 3000 ప్లస్ 25 మైనస్ 1 ఇంటూ D అంటే 100. ఇంకోలా చేయొచ్చు. లేకపోతే 25th ఇయర్ కి అడిగాం కాబట్టి A ప్లస్ 24D అలా కూడా చేయొచ్చు. అప్పుడు ఏమవుతుంది? 3000 ప్లస్ 24 ఇంటూ 100 అంటే 2400 అవుతుందమ్మా. ఏమా అంటే ఇది ఏమవుతుందంటే 5400 అవుతుందమ్మా. ఏమా 5400 అవుతుంది. 400 అవుతుంది రూపీస్. అమ్మా అర్థమైందా? ఎలాగైనా చేసుకోవచ్చు, లేదు మీరు లాజిక్ గా ఆలోచించుకుని ఎలాగైనా చేసేసుకోవచ్చు. మంత్లీ శాలరీ లాస్ట్ మంత్ శాలరీ నాకు వచ్చింది. ఇప్పుడు ఏమన్నాడు వాడు? 25 ఇయర్స్ అతను ఎంత అమౌంట్ గెయిన్ చేస్తాడని అడిగాడు. అవునా? కాబట్టి ఇదంతా ఏంటిది? మనకి ఇయర్లీ శాలరీస్ ఇవి. అవునా? ఫస్ట్ ఇయర్ 3000 తీసుకున్నాడు, సెకండ్ ఇయర్ అంతా కూడా 3100 తీసుకున్నాడు, థర్డ్ ఇయర్ ఏమో 3200 తీసుకున్నాడు. 25th ఇయర్ లో అతని మంత్లీ శాలరీ వచ్చి 5400, ఆ ఇయర్ అంతా కూడా 5400 చొప్పున తీసుకున్నాడు నెలకి. అయితే వీడు ఏమడిగాడు? మొత్తం 25 ఇయర్స్ లో అతను సంపాదించే అమౌంట్ ఎంత అవుతుంది అని అడిగాడు శాలరీ. కాబట్టి ద టోటల్ అమౌంట్, ఇవన్నీ మంత్లీ శాలరీలు అమ్మ ఇవి, కానీ ఇయర్ కి ప్రతి నెల ఇచ్చే జీతాలు ఇవి. కాకపోతే ఇప్పుడు మనం టోటల్ అమౌంట్ ఫైండ్ అవుట్ చేస్తాం. ద టోటల్ అమౌంట్ ఈక్వల్ టు జనరల్ గా మనం ఏం చేయాలి? 3000 మంత్ కి 3000 చొప్పున ఫస్ట్ ఇయర్ తీసుకున్నాడు కాబట్టి మంత్ కి ఒక 1 ఇయర్ కి ఎన్ని మంత్స్ ఉంటాయి? 12 మంత్స్ ఉంటాయి. కాబట్టి 12 ఇంటూ 3000 ప్లస్ 12 ఇంటూ 3100 ప్లస్ 12 ఇంటూ 3200 ప్లస్ 12 ఇంటూ 3300 అలా చేయాలి. అంత చేయక లేకుండా 12 ఇంటూ ఎన్ని ఇయర్స్ కి, అది ఇయర్ కి ఎంత అమౌంట్ తీసుకుంటున్నాడో ఆ అమౌంట్స్ అన్నిటిని సమ్ చేస్తే సరిపోతుందిగా. మీకు చెప్పింది అర్థమైందా? లాజిక్ అర్థమైందా మాది? ఇప్పుడు 2 ఇయర్స్ కి అడిగాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 2 ఇయర్స్ కి అడిగాడు. 2 ఇయర్స్ కి టోటల్ అన్నాం అనుకోండి, టోటల్ ఇన్ 2 ఇయర్స్ అంటే అప్పుడు నేను ఏం చేయాలి? టోటల్ ఇన్ 2 ఇయర్స్ అంటే నెలకి 3000 తీసుకుంటున్నాడు వాడు. సంవత్సరానికి ఎంత తీసుకుంటాడు? 12 ఇంటూ 3000 తీసుకుంటాడు ఫస్ట్ ఇయర్ టోటల్ అమౌంట్. మరి సెకండ్ ఇయర్ ఏం చేస్తాడు? 12 ఇంటూ 3100 తీసుకుంటాడు. అవునా? మరి ఇంతలా ప్రతిదీ 12 ఇంటూ 12 ఇంటూ 12 ఇంటూ రాసుకునే కన్నా అన్నింటిలో 12 కామన్ తీసేస్తే 3000 ప్లస్ 3100 అని చెప్పి రాసుకోవచ్చు కదా. అది ఇక్కడ రాస్తాను నేను. ఇలా రాస్తే మీకు అర్థమవుద్దా? లేకపోతే మొత్తం రాయనే 12 ఇంటూ 3000 ప్లస్ 12 ఇంటూ 3100 ప్లస్ 12 ఇంటూ 3200 అలా రాయనే అక్కర్లేదు కదా. అంటే ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఇవన్నీ మంత్లీ శాలరీస్ అనుకోండమ్మా. ఫస్ట్ ఇయర్ మంత్లీ శాలరీ 3000, సెకండ్ ఇయర్ మంత్లీ శాలరీ 3100, అలా 25th ఇయర్ మంత్లీ శాలరీ అంతా 5400. ఇవన్నీ యాడ్ చేసేస్తాను, నాకు మంత్లీ శాలరీ టోటల్ వచ్చేస్తుంది. ఆ మంత్లీ శాలరీని టోటల్ ని 12 తోటి మల్టిప్లై చేస్తే నాకు ఏమొస్తుంది? ఇయర్లీ శాలరీ టోటల్ వస్తుంది అన్నమాట. అర్థమవుతుందా? కాబట్టి నేను ఏం చేస్తానంటే 12 ఇంటూ 3000 ప్లస్ 3100 ప్లస్ 3200 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 5400. ఏమండి? మనకి ఇక్కడ ఆల్రెడీ 12 ఇంటూ మనం ఫార్ములా చెప్పుకున్నాం. ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ తెలిసినప్పుడు ఏపీలో సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ ఫార్ములా ఏంటి? n/2 ఇంటూ a ప్లస్ n. అర్థమవుతుందమ్మా. కాబట్టి ఇక్కడ చూడండి, మొత్తం ఎన్ని టర్మ్స్ ఇవి? 25 టర్మ్స్ కదా. కాబట్టి 25/2 ఇంటూ
ఏ ప్లస్ ఎల్ అంటే 3000 ప్లస్ 5400. ఈ 2 ఇందులో 6 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి 25 into 6 అంటే 150 ఇంటూ ఇది ఎంత యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 8400 వస్తుంది. ఏమండి? ఇప్పుడు జీరోలు పక్కన పడండి, 15తో మల్టిప్లై చేయండి. 15 4 సార్ 60, 06 ఉంటుంది. 15 8 సార్ 126, 126 అయింది. ఇప్పుడు ఈ 3 జీరోలు ఇక్కడ రాసేయండి. అంటే 12,60,000 వచ్చింది. అమ్మా అర్థమైందమ్మా? ఏమైనా డౌట్ ఉందా చెప్పండి ఎవరికైనా? అన్నపూర్ణ గారు అర్థమైందమ్మా మీకు? అర్థమైంది సార్. లాస్ట్ ఆప్షన్ ఏంటి సార్ ఇది? ఏంటమ్మా? లాస్ట్ 20 అదే 20/2 వేసారు సార్, అది ఆప్షన్ చెప్పరా? ఆప్షన్ ఏ ఆప్షన్ ప్రకారం? ఫార్ములా అండి. 25/2 అనేది n/2 ఇంటూ a ప్లస్ ఎల్ అని చెప్పుకున్నాము కదమ్మా. మరి మీరు ఫార్ములా చదవలేదేమో. Sn ఈక్వల్ టు ఫస్ట్ టర్మ్ n/2 ఇంటూ ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ అని చెప్పుకున్నాం కదా. a ప్లస్ ఎల్ అని చెప్పామమ్మా. అమ్మా చెప్పామా? గుర్తొచ్చింది సార్. n/2 ఇంటూ a ప్లస్ ఎల్ ప్రకారం ఇది ఫస్ట్ టర్మ్, ఇదేమో లాస్ట్ టర్మ్. ఏమో ఒకసారి మీరు అయిపోయిన తర్వాత ఒకసారి బుక్ అంతా ఒక్కసారి జాగ్రత్తగా చదివి మీరు సమస్య చేస్తే మాక్సిమం అర్థమవుతుంది. అర్థం అవ్వకపోతే మళ్ళీ అడగండి, నేను చెప్తాను. ఏమండి? సరే సార్, చేయండి, త్వరగా చేయండి. ఒక పని చేయండి, ఇది రాసిన తర్వాత నాకు చెప్పండి, అప్పుడు బ్రేక్ తీసుకుందరు. కానీ ఇది రాసిన త్వరగా రాయండి. లాస్ట్ క్వశ్చన్ చూడండి. ఇంకో విషయం, చిన్న నోట్ పాయింట్ మీకు చెప్పడం మర్చిపోయాను నేను. నోట్ రాసుకున్న తర్వాత అప్పుడు ఈ ఎగ్జాంపుల్లోకి వెళ్దాం, చూద్దాం. నోట్ ఇది చాలా మంచి నోట్. ఇందులో ఫస్ట్ నోట్ వచ్చేటప్పటికి మీరు ఏం చేస్తారంటే కే ప్లస్ కేకే ప్లస్ ట్రిపుల్ కే ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ n terms equal to k/81 into 10 power n plus 1 minus 9n minus 10. 10 power n plus 1 minus 9n minus 10. ఏమండి? ఇది ఒక కండిషన్. తర్వాత రెండవది 0.k plus 0.kk plus 0.kkk plus and so on plus n terms equal to k/81 into 10 power minus n plus 9n minus 1. 9n minus 1. అమ్మా ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను చూడండి. ఈ 0 పాయింట్ ఉన్నప్పుడే మైనస్ n వస్తుంది పవర్లో, అది గుర్తుపెట్టుకోండి. 0 పాయింట్ ఉన్నప్పుడే 10 power minus n వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కేకేకేకేకే అని వచ్చింది, n టైమ్స్ వచ్చింది కదా. ఈ రెండింటిలో కూడా k/81 కామన్ గా వచ్చింది చూడండి, చూసుకోండి. ఎందుకు 81 వస్తుందంటే 9 తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తున్నాం కదా, మళ్ళీ లాస్ట్ లో మళ్ళీ 9 వస్తుంది కదా, అందువల్ల 81 వస్తుంది. k/81 అలా గుర్తుపెట్టేసుకోండి. ఇంకా విషయం ఏంటంటే ఇక్కడ వచ్చే నెంబర్ బట్టి ఇది వస్తుంది తప్ప ఇది మాత్రం అన్నిటికీ కామనే. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. 10 power n plus 1 minus 9n minus 10 ప్లస్ 2 మైనస్ వస్తాయి. ఇక్కడ 10n అనుకోండి, 10n తర్వాత 9n తర్వాత మళ్ళీ 10 వచ్చింది అనుకోండి. ఏదో మీ ఇష్టం, మీరు ఏ లాజిక్ తో గుర్తుపెట్టుకుని నాకు ఇబ్బంది ఏం లేదు. తర్వాత ఇదేమో 0 పాయింట్ వచ్చింది కాబట్టి 10 power minus n, తర్వాత మైనస్ వచ్చింది కాబట్టి ఇక్కడ ప్లస్ 9n, తర్వాత ఆల్టర్నేటివ్ గా -1. 10 లో 9 తీస్తే 1, అలా గుర్తుపెట్టుకోండి. ఏదో లాజిక్ మీకు ఏది లాజిక్ మీకు ఎలా గుర్తుపెట్టుకోవాలనుకుంటే అలా గుర్తుపెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కానీ k/81 మాత్రం కామన్. ఇంతకు ముందు మనం చేసిన సమ్ము ఒక్కసారి చూడండి. అక్కడ మనం 3 plus 3 plus అండ్ సో అని చెప్పి n terms అని రాసాం అనుకోండి. ఎగ్జాంపుల్ n terms అని రాసాం అనుకోండి, అప్పుడు k వాల్యూ ఎంత అవుతుంది? 3 అవుతుంది. 3/81 into 10 power n plus 1 minus 9n minus 10. అక్కడ n మారట్లే, ఇక్కడ వచ్చే నెంబర్ మారుతుంది. ఈ నెంబర్ని బట్టి ఇది వాల్యూ వస్తుంది, చూసుకోండి. n ఎప్పుడు అన్నిటికీ అంతే ఒకలాగా వస్తుంది. కాబట్టి 3/81 అంటే 1/27 into 10 power n plus 1
-9n - 10. అందుకు నీకు చెప్పడం కోసమే 3/81 ఉంచండమ్మా అని చెప్పాను నేను. ఓకేనమ్మా? ఇలా కూడా మీరు గుర్తుపెట్టుకోండి, ఫార్ములా కింద గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఏమో k ప్లస్ kk ప్లస్ ట్రిపుల్ k ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ n టర్మ్స్ ఈక్వల్ టు k/81 × 10 పవర్ n + 1 మైనస్ 9n - 10. తర్వాత రెండోది 0.k ప్లస్ 0.k ప్లస్ 0.k ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ n టర్మ్స్ ఈక్వల్ టు k/81 × 10 పవర్ -n ప్లస్ n 9n - 1. అది రెండోదండి. అలా గుర్తుపెట్టుకోండి కండిషన్స్. తర్వాత ఈసారి లాస్ట్ ఎగ్జాంపుల్ అమ్మా. ఎన్నోదమ్మా? నెంబర్ ఎంత కంటిన్యూషన్? 12 sir. 12. 12th క్వశ్చన్ చూడండి అమ్మా. 12th ఏమంటాడు వాడు? ఏ పర్సన్ బారోస్ 8,000 rupees at 2.76% simple interest per annum. The principal and the interest are to be paid in the 10 monthly installments. If each installment is double the preceding one, find the value of the first and last installment. అంటే ఒకడు ఏం చేశాడట? అప్పు చేశాడు. ఎంత చేశాడు? 8,000 రూపీస్ అప్పు చేశాడు. అంటే ప్రిన్సిపల్ 8,000. ఎంతకు అప్పు చేశాడు? 2.76% అప్పు చేశాడు. అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చి 2.76%. అయితే ఇది ఎలా తీరుద్దాం అనుకున్నాడట? మొత్తం అమౌంట్ ని ఇంట్రెస్ట్ ప్లస్ ప్రిన్సిపల్ ని ఎలా తీరుద్దాం అనుకున్నాడట? 10 మంత్లీ ఇన్స్టాల్మెంట్ లో తీరుద్దాం అనుకున్నాడట. ఏమంటే అయితే ఈచ్ ఇన్స్టాల్మెంట్ ఏం చేస్తాడంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ లో 100 రూపాయలు కట్టాడు అనుకోండి. రెండో ఇన్స్టాల్మెంట్ కి ఏం చేస్తాడంటే 200 కడతాడు. మూడో ఇన్స్టాల్మెంట్ కి ఏం చేస్తాడు? 400 కడతాడు. అంటే ఇన్స్టాల్మెంట్ ప్రతి ఇన్స్టాల్మెంట్ కి కూడా ఏం చేస్తున్నాడు? డబల్ చేస్తున్నాడు. అర్థమవుతుందా మీకు? కాబట్టి డబల్ ఎప్పుడైతే చేస్తున్నాడో ఖచ్చితంగా అది జీపీలోనే ఉంటుంది. అర్థమవుతుందమ్మా? 2 times చేశాడు అనుకోండి, అదే టైమ్స్ చేశాడు అనుకోండి, ఎన్నోసారో అన్ని టైమ్స్ చేశాడు అనుకోండి, అది ఏపీలో ఉంటుంది. మీకు అర్థమైందమ్మా నేను చెప్పింది? ఫస్ట్ టైం 100 కట్టాడు, సెకండ్ టైం 200 కట్టాడు, థర్డ్ టైం 300 కట్టాడు, ఫోర్త్ టైం 400 కట్టాడు. అలా కట్టుకుంటూ పోతే అది ఏపీలో ఉంటుంది. ఎన్ని టైమ్సో ఎన్నో టైమో అన్ని హండ్రెడ్స్ కడితే అది ఏపీలో ఉంటుంది. కానీ ఎన్ని టైమ్సో అంత పవర్ తీసుకున్నాడు అనుకోండి, అది జీపీలో ఉంటుంది. డబల్ అన్నా, త్రిబుల్ అన్నా, 4 times అన్నా, 4 పవర్ అన్నా అలా వస్తుంది అన్నమాట. ఏమా? కాబట్టి ముందు వాడు కట్టే అమౌంట్ ఎంత పే చేద్దాం. అదే పే చేయడం కాదు, ఎంత పే చేస్తాడో అమౌంట్ ఫైండ్ అవుట్ చేద్దాం. మనం పే చేయడం ఏంటి? సరే చూద్దాం. ముందు వాడు ఇచ్చింది ఏంటంటే ప్రిన్సిపల్ ఎంత? P = 8,000. అలాగే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ R = 2.76%. ఏమండి? మీకు ఇది లోయర్ క్లాసులో సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ మీరు ఆల్రెడీ నేర్చుకుని ఉంటారు కదా. ఈ టైం వాల్యూ ఆఫ్ మనీలో నేర్చుకున్నట్టున్నారు కదా, అవునా? మనం నేర్చుకున్నారా? ఎస్ సార్. ఇప్పుడు ఆ విషయం ఏంటంటే ప్రిన్సిపల్ ఇచ్చాడు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు. ఇది ఏంటంటే సింపుల్ ఇంట్రెస్టే. అమౌంట్ కి ఫార్ములా ఏమవుతుంది? అమౌంట్ ఫార్ములా ఏమవుతుంది? ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. బాగానే ఉంది. దానికి ఫార్ములా అంటే ఏముండదా? PTR/100. కేవలం ఇంట్రెస్ట్ కి మాత్రమే. ఇంట్రెస్ట్. P into 1 plus a whole power n. తప్పు. P × 1 + RT/100. అది సింపుల్ ఇంట్రెస్ట్ లోని అమౌంట్ ఫార్ములా. అది ఎలా వచ్చిందంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి? PTR/100 కదా. కాబట్టి PTR/100 అంటే ఇంట్రెస్ట్ ప్లస్ ప్రిన్సిపల్ రెండు కలిపితే అమౌంట్. PTR/100 + P, అందులో P కామన్ తీస్తే P × 1 + TR/100 అది అమౌంట్ వస్తుంది సింపుల్ ఇంట్రెస్ట్ లో. కాబట్టి సరేలేండి, ఒక పని చేద్దాం, ఇంట్రెస్ట్ ముందు ఫైండ్ అవుట్ చేద్దాం మీకు తెలిసిన ఫార్ములా ప్రకారం. ఇప్పుడు టైం పీరియడ్ వచ్చేటప్పటికి వాడు ఎన్ని మంత్లీ ఇన్స్టాల్మెంట్ లో పే చేస్తా అన్నాడు? 10 మంత్లీ ఇన్స్టాల్మెంట్. కానీ మనకి అక్కడ టైం పీరియడ్ ఇయర్స్ లో ఉండాలి కాబట్టి 10 months అన్నాడు. కాబట్టి దీన్ని ఏం చేస్తానంటే ఇయర్ లో మార్చుకోవాలంటే ఏం చేయాలి? బయట 12 వేసుకోవాలి. అర్థమైందమ్మా? ఇప్పుడు టైం పీరియడ్ కాబట్టి ఇంట్రెస్ట్ వచ్చేటప్పటికి PTR/100 కాబట్టి P అంటే 8,000. మీకు ఇంకా సింపుల్ గా కావాలనుకుంటే మీరు 2.76% వేసుకోవచ్చు, అలా కూడా చేయొచ్చు. అప్పుడు ఏమొస్తుందంటే 102.76% చేస్తే అలా కూడా మీకు అమౌంట్ వచ్చేస్తుంది. కానీ మరి 1 yearకి వస్తుంది, 10 monthsకి రాదు. టైం పీరియడ్ వచ్చి 10/12 ఇంటూ R వచ్చి 2.76/100. ఏమండి? ఇక్కడ చూడండి, ఇప్పుడు 2 zeros క్యాన్సిల్ చేస్తాను. ఇంకా డినామినేటర్ గొడవ లేదు నాకు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒక 0 ఉంది, ఇక్కడ ఒక 0 ఉంది. ఈ 2 zeros తీసి పడేసి ఈ పాయింట్ తీసి పడేస్తాను. తీసి పడేస్తే 8 × 1 × 276/12 అవుతుంది. 12 2 24 3 12 3 36 23 8 ఎంత?
184. ఇదేంటి మనకి ఇంట్రెస్ట్. మరి ఇప్పుడు అమౌంట్ కావాలంటే ఈ 10 మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ లో పే చేసే అమౌంట్ కావాలంటే ద అమౌంట్ paid in 10 monthly installments is ఏమవుతుంది, ఏ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ కాబట్టి 8,000 ప్లస్ 184 అంటే 8,184 అవుతుందమ్మా రూపీస్. ఎంత అమౌంట్ అతను పే చేయాలి ఏమంటే 10 months లోను. కాబట్టి ఇప్పుడు చూడండి, వీడు ఏమన్నాడు, ప్రతి ఇన్స్టాల్మెంట్ కి కూడా డబల్ చేస్తాడు అన్నాడు కదా, అవునా? కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఫస్ట్ టైం 100 పే చేస్తాడు అనుకోండి, సెకండ్ టైం దీని డబల్ అంటే 200 అవుతుంది, థర్డ్ టైం దీని డబల్ అంటే 400 అవుతుంది. ఇప్పుడు మీరు ఎలా చేసుకుంటూ పోతే దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే ఆర్ వాల్యూ ఏమవుతుంది, కామన్ రేషియో 200/100 అంటే 2 అవుతుంది. ఇది చెప్పడం కోసం చెప్పాను కానీ ఇది కాదు తీసుకోమని నేను చెప్పేది. కాబట్టి ఇక్కడ ఆర్ వాల్యూ ఏమవుతుంది, 2 అవుతుంది. అర్థమవుతుంది. The installment given, the installment each installment, since given each installment is double the preceding one. So R equal to 2 అవుతుంది. ఏమండి, ఈసారి నెక్స్ట్ మనకి ఏంటంటే మొత్తం అమౌంట్ పే చేసేది ఇది కదా, ఎన్ని నెలలకి, 10 months కి. కాబట్టి ఎన్ వాల్యూ ఎంత అవుతుందంటే 10 అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు మరి 10 ఇన్స్టాల్మెంట్ లో పే చేస్తున్నాడు కాబట్టి S10 అవుతుంది. S10 ఈక్వల్ టు 8184 అవుతుంది. మీకు ఓకేనా? అర్థమైందమ్మా అందరికీ? అమ్మ ఇది అందరికీ అర్థమైందా లేదా? Yes, sir. ఇప్పుడు S10 అంటే ఏమ్మా చెప్పండి అర్థమైందని చెప్పండి. సరే, ఫార్ములా S10 అంటే ఫార్ములా ఏంటండి, ఏ ఇంటూ ఇక్కడ మరి ఆర్ వాల్యూ గ్రేటర్ దాన్ 1 కదా, కాబట్టి ఫార్ములా ఏమవుతుంది, ఏ ఇంటూ ఆర్ పవర్ n - 1 బై ఆర్ - 1. ఏ ఇంటూ ఆర్ పవర్ n - 1 బై ఆర్ - 1 ఈక్వల్ టు 8184. అంటే ఏ అంటే నాకు తెలీదు, ఏ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ నాకు కావాలి. ఆర్ పవర్ n అంటే 2^10 - 1 బై 2 - 1 ఈక్వల్ టు 8184. ఏమండి, ఇప్పుడు ఏ ఇంటూ ఇది ఏమవుతుంది, 1024 - 1 బై 1 అవుతుంది ఈక్వల్ టు 8184. ఇప్పుడు ఇది ఏమవుతుందంటే ఏ ఇంటూ 1023 ఈక్వల్ టు 8184. దీని నుండి ఏ ఈక్వల్ టు 8184 బై 1023. ఇది రెండు క్యాన్సిల్ చేస్తే 8 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఏ వాల్యూ వచ్చి 8 అయింది. అంటే ఇది ఏంటిది, ఫస్ట్ ఇన్స్టాల్మెంట్. మరి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఏమండి, ఈసారి లాస్ట్ ఇన్స్టాల్మెంట్ అడిగాడు. ఈసారి లాస్ట్ ఇన్స్టాల్మెంట్ అంటే అంటే ఏంటి, 10th ఇన్స్టాల్మెంటే కదా, అంటే T10 కదా. ఈజ్ T10 ఈక్వల్ టు ఏ ఇంటూ ఆర్ పవర్ 9 అని చెప్పాను. ఏ అంటే 8 ఇంటూ ఆర్ అంటే 2 పవర్ 9 అంటే 8 ఇంటూ 512 అంటే 4096 అవుతుంది రూపీస్. ఇది రాసుకోండమ్మా, రాసుకొని బ్రేక్ తీసుకోండి. ఇది అయిపోతే చెప్పండి. ఇవి గుర్తుపెట్టుకోండి అమ్మా, ఎప్పుడు కూడా మనం పెద్ద పెద్ద సమ్ములు చేయక్కర్లేదు, సింపుల్ గా ఈ కండిషన్స్ అప్లై చేసుకోవడం కూడా చాలా టైం సేవ్ అవుతుంది. అమ్మా వచ్చారా ఏమా? తర్వాత ఇప్పుడు ఎక్సర్సైజ్ చెప్పుకుందాం అమ్మా. ఎక్సైజ్ బి అమ్మా, 6B. అందులో ఫస్ట్ క్వశ్చన్ చూడండి.
ద 7th టర్మ్ ఆఫ్ ది సిరీస్ అన్నాడమ్మా. వాడు సిరీస్ ఏమి ఇచ్చాడంటే 6, 12, 24 6, 12, 24 అండ్ సో ఆన్ అని చెప్పించాడమ్మా. అయితే 7th టర్మ్ అడుగుతున్నాడు. చూడండి ఒక్క విషయం. ఫస్ట్ టర్మ్ లో 6 into 1 అని ఉంది. అమ్మో, అలా అయితే 6 కామన్ తీసుకోవాల్సి వస్తుంది. అలా కూడా చేయొచ్చు. సెకండ్ టర్మ్ లో 6 into 2 అని ఉంది. 6 into 2 అని ఉంది. ఇక్కడ థర్డ్ టర్మ్ లో 6 into 4 అని ఉంది. అంటే 2 square అని ఉంది. చూడండి ఒక్కసారి. ఇదేమో 6 into 2 power 0 అని ఉంది. ఫస్ట్ టర్మ్ లో 2 power 0 తో 6 మల్టిప్లై చేస్తున్నారు. సెకండ్ టర్మ్ లో 2 power 1 తో మల్టిప్లై చేస్తున్నారు. థర్డ్ టర్మ్ లో 2 square తో మల్టిప్లై చేస్తున్నారు. వాడు అడిగింది ఎన్నో టర్మ్? 7th టర్మ్. 7th టర్మ్ లో దేంతో మల్టిప్లై చేయాలి? 6 ని 2 power 6 తో మల్టిప్లై చేయాలి. అర్థమైందా? Yes, sir. ఫస్ట్ టర్మ్ లో 6 into 2 power 0 తో మల్టిప్లై చేస్తున్నారు. సెకండ్ టర్మ్ లో 6 into 2 power 1. ఒకటి తగ్గిస్తున్నారు ఆ టర్మ్ యొక్క నెంబర్ కి 2 పవర్ లో. 7th టర్మ్ కి వచ్చేటప్పటికి 7th టర్మ్ T7 ఈక్వల్ టు ఏమవుతుంది అంటే ఇక్కడ వద్దు. T7 ఈక్వల్ టు ఏమవుతుందంటే 6 into ఈ నెంబర్ కూడా తగ్గించండి 2 power 6. 2 power 6 అంటే ఎంత? 64. 64 6 అంటే 316, 24, 384 అవుతుంది. ఏమా అంటే ఆప్షన్ ఏ అవుతుందమ్మా. ఇలా చేసుకోవడం ఒక పద్ధతి. లేదంటే మామూలుగా చేసుకుంటాం సార్ మేమంటే ఫస్ట్ టర్మ్ వచ్చి ఏ ఈక్వల్ టు 6 అమ్మా. అలాగే ఆర్ ఈక్వల్ టు 12/6 దట్ ఈక్వల్ టు 2 అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మనకి 7th టర్మ్ అడిగాడు కాబట్టి T7 ఈక్వల్ టు మీకు పవర్ ఒకటి తగ్గించమని చెప్పాను. ఏ ఇంటూ ఆర్ పవర్ 6 ఒకటి తగ్గించాను. అమ్మ అన్నపూర్ణ గారు అర్థమవుతుందమ్మా మీకు? అర్థమవుతుంది సార్. అంటే ఇది 7 - 1 అని రాయాలమ్మా. రాయనమ్మా? అర్థమవుతుంది, పర్వాలేదు, ఒకటి తగ్గించాను. అవసరం లేదు సార్, అర్థమవుతుంది సార్ అది. ఏ ఇంటూ ఆర్ పవర్ 6. ఏ అంటే ఎంత? 6 ఇంటూ ఆర్ పవర్ 6 అంటే 2 power 6. 6 ఇంటూ 64 అంటే 384. ఇలా కూడా చేసుకోవచ్చు, మీ ఇష్టం. తర్వాత ఇది ఒకటి రాసుకోండి, పేపర్ చెప్తాను. Completed, sir. నెక్స్ట్ సెకండ్ వన్ అమ్మా. సెకండ్ వన్ ఏమన్నాడు చూడండి అమ్మా. T8 ఆఫ్ ది సిరీస్. అబ్బా రెండు కూడా సేమ్ మోడల్. T8 అంటే ఏం చేయాలి? 6 into 2 power 7. 6 into 2 power 7 అంటే ఏమవుతుంది? 64 అంటే 128. 128 into 6 అంటే 916, 48, 1048. 128 ను 6. 128 6 అంటే 72, 720, 768. 768 అంటే ఆప్షన్ బి అమ్మ. ఏమా రెండోది ఏమి ఇచ్చాడంటే అదే సిరీస్ ఇచ్చాడు చూడండి. 6, 12, 24 అండ్ సో ఆన్ ఇచ్చాడు. ఏ ఈక్వల్ టు 6, ఆర్ ఈక్వల్ టు 12/6 అంటే 2 అవుతుంది. వాడు అడిగింది ఏంటంటే T8 అడిగాడు. T8 ఈక్వల్ టు ఎలా రాయొచ్చు మనం? ఏ ఇంటూ ఆర్ పవర్ 7 అని రాయొచ్చు. అంటే ఏ అంటే 6 into 2 power 7 అవుతుంది. 2 power 7 అంటే 128 అవుతుంది. 128 into 6 అంటే 12, 748, 768 అంటే ఆప్షన్ బి. నెక్స్ట్ థర్డ్ వన్ అమ్మా. థర్డ్ వన్ ఏమన్నాడు? T12 అడుగుతున్నాడు. -128 అలా ఇచ్చాడు సిరీస్. -128, 64, -32 అండ్ సో ఆన్. అక్కడ T12 అడిగాడు. T12 అడిగితే మీరు ఇక్కడ గమనించవచ్చు. ఇది ఎంత? ఇది 2 power 7 అవునా? ఇది 2 power 6, ఇది 2 power 5. ఏమండి మీరు ఇలా గమనిస్తూ వెళ్తే ఫస్ట్ టర్మ్ లో 7 వచ్చింది, సెకండ్ టర్మ్ లో 6 వచ్చింది, థర్డ్ టర్మ్ లో 5 వచ్చింది. మీరు గమనించండి, ఫస్ట్ టర్మ్ పవర్ 7, ఫస్ట్ 7 ఎంత? 8 Yes, sir.
మాట్లాడటమే అర్థం కాలేదు. ఇదిగో అమ్మాయి, ఇది T3 అమ్మాయి, చూడండి ఒకసారి. 7 + 1 ఎంత? 8. 6 + 2 ఎంత? 8. 5 + 3 ఎంత? 8. సరిపోతుందా? 8 Yes, వస్తుందా? sir. అలాగా వీడు T12 అన్నాడు. T12 అన్నాడు. నాకు 8 రావాలంటే ఇక్కడ 12 వచ్చింది కాబట్టి ఇక్కడ ఎంత ఉండాలి? -4 ఉండాలి. అవునా? Yes, sir. కాబట్టి నాకు ఆన్సర్ 1/2 మాట. అంటే 1/16 ఆన్సర్. అంటే సమ్ చేయకుండా కూడా చెప్పచ్చు, మనం చూడగానే కూడా చెప్పచ్చు. నేను చెప్పేది అది అర్థమవుతుందా మీకు నేను చెప్పింది? అది విషయం. ఇంకోటి, మరి మైనస్ వస్తుందా ప్లస్ వస్తుందా డౌట్ సార్ అని అడిగారు అనుకోండి, నేను ఏం చెప్తానంటే చూడండి, ఫస్ట్ టర్మ్ లో మైనస్ వచ్చింది, సెకండ్ టర్మ్ లో రాలేదు, థర్డ్ టర్మ్ లో మైనస్ వచ్చింది. అంటే ఆడ్ టర్మ్ లోనే మైనస్ వస్తుంది తప్ప ఈవెన్ టర్మ్ లో మైనస్ రావట్లేదండి. కాబట్టి ఈ టర్మ్ లో మైనస్ రాదు, T12 లో రాదు. T12 = 1/2 అంటే రాదు. కాబట్టి ఆన్సర్ 1/16 అంటే ఆప్షన్ సి ఇచ్చడమే. Yes, sir. ఇలా చేయొచ్చు. మీకు అర్థం అవ్వలేదు అనుకుంటే మామూలు మెథడ్ లో చేసుకుందాం, పోయిందే ఉంది. ఇప్పుడు A = ఎంత? -128. అలాగే R = ఎంత? 64. ఒకవేళ నేను మామూలు మెథడ్ చెప్పినా మీరు మాత్రం స్టెప్లు తగ్గించుకునే మెథడ్ లోనే ఆలోచించండి. మీకు అది బెనిఫిట్. ఇదనే కాదు, ఏదైనా సరే మీరు కొత్తగా ఆలోచించాలి, డిఫరెంట్ గా ఉండాలి. కొంత అదే మనకి గుర్తింపు, తెలుసామా? అందరికీ డిఫరెంట్ గా ఉంటేనే గుర్తిస్తారు. డిఫరెంట్ గా అంటే మళ్ళీ బ్యాడ్ క్యారెక్టర్ అని కాదు నేను అనేది, క్యారెక్టర్ కూడా కాదు, బ్యాడ్ థింకింగ్ కాదు నేను అనేది, గుడ్ థింకింగ్ గా ఉండాలి. అది కూడా మనకి ఉపయోగపడాలి, మన వల్ల 10 మందికి ఉపయోగపడాలి. ఆటోమేటిక్ గా మనం ఇప్పటికీ గుర్తుంటాం. అది తర్వాత R = 64 / -128. ఇది 64 ఇందులో 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతే -1/2. ఏమా? నెక్స్ట్ ఇప్పుడు అడిగింది వాడు T12 అడిగాడమ్మా. T12 అంటే A × R⁴ అంటే ఇప్పుడు A అంటే -128 కదా, ఈ -128 బదులు నేను 2⁴ అని రాస్తాను. అంటే -2⁴ × R⁴ అంటే -1/2 దీని మళ్ళీ మనం -2⁴ మైనస్కి పవర్ లో ఆడ్ నెంబర్ ఉంది కాబట్టి మళ్ళీ మైనస్ వస్తుంది. 1/2 మైనస్ మైనస్ ప్లస్ అయిపోతుంది. ఈ 2⁴ 7 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతే ఇంకా 4 టైమ్స్ మిగిలిపోతుంది. అంటే 1/2⁴ ఉంటుంది, అంటే 1/16. ఏమా? కాబట్టి ఆప్షన్ సి, ఆప్షన్ సి అందులో రాసింది ఆప్షన్ సి. ఏమండి? తర్వాత 4th క్వశ్చన్. ఫోర్త్ వన్, ద 4th టర్మ్ ఆఫ్ ది సిరీస్ అని చెప్పి ఇచ్చాడు. వాడు ఏమి ఇచ్చాడంటే 0.04 అని ఇచ్చాడు, 0.2 అని ఇచ్చాడు, 1 అని ఇచ్చాడు, అండ్ సో ఆన్ అన్నాడు. వాడు అడిగింది 4th టర్మ్ అడిగాడు. T4 = ఎంత అన్నాడు. చూడండి ఒకసారి, ఇది మామూలుగా మీరు ఫైండ్ అవుట్ చేస్తేనే చెప్పచ్చు. 0.04 వచ్చింది, దీనికి ఎలా డివైడ్ చేస్తే ఎంత వస్తుందో చూసుకోండి, దాన్ని బట్టి వచ్చేస్తుంది. లేదంటే 0.04 దేంతో మల్టిప్లై చేస్తే ఇది వస్తుంది? 0.02, 0.2 5తో మల్టిప్లై చేస్తే వస్తుంది. దీన్ని మళ్ళీ 5తో మల్టిప్లై చేస్తే ఇది వస్తుంది. మళ్ళీ దీన్ని 5తో మల్టిప్లై చేస్తే ఆన్సర్ ఏమొస్తుంది? 5 వస్తుంది. ఆన్సర్ ఏమి ఇచ్చాడమ్మా 4th క్వశ్చన్? ఏమి ఇచ్చాడమ్మా? 5ఏనా? మాట్లాడండి. అంటే ఇలా కూడా మీరు ఆలోచించుకోవచ్చు, ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే ఈ టర్మ్ వస్తుంది, అలా కూడా మీరు ఆలోచించుకోవచ్చు. ఏమండి? ఎక్కువ టర్మ్ కాదు కాబట్టి, పెద్ద టర్మ్ కాదు కాబట్టి, T4 అన్నాడు కాబట్టి తర్వాత టర్మే కాబట్టి 5తో మల్టిప్లై చేస్తే తర్వాత టర్మ్ వచ్చేస్తుంది. 5తో మల్టిప్లై చేస్తే వస్తుంది కాబట్టి 1 × 5 అంటే నాకు T4 = ఎంత అవుతుందంటే 5 అవుతుంది. అంటే ఆప్షన్ సి. ఇలా కాదు సార్ నేను మామూలుగా చేసుకుంటాం అనుకుంటే ఇలా చేసుకుంటాం. A = 0.04, R = 0.2/0.04. ఇక్కడ విషయం ఏంటంటే ఈ 0.2ని పాయింట్ తర్వాత ఒక డెసిమల్ ఉంది కాబట్టి 2/10 అని రాసుకోవచ్చాను అన్నపూర్ణ గారు. తర్వాత పాయింట్ తర్వాత 2 డెసిమల్స్ ఉన్నాయి కాబట్టి 4/100 అని రాసుకోవచ్చాము. ఇప్పుడు ఈ 10 ఇందులో 10 టైమ్స్ క్యాన్సిల్ అయిపోద్ది. మరి ఈ 2 ఇందులో 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. ఈ 10 పైకి వెళ్ళిపోతుంది. 10 పైకి వెళ్ళిపోతే 10/2 అవుతుంది. 10/2 ఏంటంటే T4 అడిగాడు కాబట్టి మనం ఏం చెప్పచ్చు? A × R³ అని రాసుకోవచ్చు. A × R³ అంటే A అంటే 0.04 × R³ అంటే 5³
ఏమా ఇప్పుడు ఎప్పుడైనా సరే మీరు పాయింట్లు ఉన్నప్పుడు ఇబ్బంది పడిపోక్కర్లేదమ్మా. మీరు చేయాల్సిన పని ఏంటంటే ఈ పాయింట్లన్నీ పక్కన పడండి. ముందు 4 × 125 ఎంత 500 అంతేనా? తర్వాత మరి ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని డెసిమల్స్ ఉన్నాయి? 2 డెసిమల్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా పాయింట్ తర్వాత 2 డెసిమల్స్ ఉండాలి కాబట్టి 5.00 అని పెడతారు. అంటే సింపుల్ గా అర్థమైందండి అనుపన్న గారు? అర్థమైంది సార్. అది పాయింట్లు అవి జాగ్రత్తగా చూసుకోండి. తర్వాత 4th అయిపోయింది. 5th అన్నమాట. ద లాస్ట్ టర్మ్ ఆఫ్ ది సిరీస్ అని చెప్పి 1, 2, 4 అని చెప్పి 10 టర్మ్స్ ఇచ్చాడు. ఇది అసలు మీరు నోట్తో చెప్పేసి చెయ్యక్కర్లా. ఏంటో చెప్పండి. ఏమవుతుంది చెప్పండి. అదేటమ్మా అలా ఆలోచిస్తారు. 2 power 9 512 సార్. వెరీ గుడ్. ఇగ్నేషన్ ఎస్ సార్. వెరీ గుడ్. ఇక్కడ చూడండి లాస్ట్ టర్మ్ అడుగుతున్నాడు అమ్మా. వాడు ఇచ్చింది ఏంటంటే 1, 2, 4 అండ్ సో ఆన్ 10 టర్మ్స్ అన్నాడు. వాడు 10th టర్మ్ అడుగుతున్నాడు. T10 అడుగుతున్నాడు. T10 అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి ఇది T1. T1 అంటే 2 power 0 వచ్చింది. T2 అంటే 2 power 1 వచ్చింది. ఇక్కడ ఎన్నో నెంబర్ టర్మో దానికి కూడా తగ్గుతుంది చూడండి పవర్లో. T2 అంటే 2 square అని వచ్చింది. మరి T10 అంటే 2 power 9 రావాలి అంటే 512. అలా అయినా చేసుకోవచ్చు. ఆప్షన్ ఏ. లేదా మనకు మామూలుగా మెథడ్ ఉంది కదా, A = 1, R = 2/1 అంటే 2 అవుతుంది. మరి ఇప్పుడు వాడికి అడిగింది T10 కాబట్టి A × R⁴9. A × R⁴9 అంటే 1 × 2⁴9 అంటే 512. మనం వచ్చేది మెథడ్ మొత్తానికి ఎక్కడికే వస్తాం కానీ కొన్ని స్టెప్లు తగ్గించేసుకుంటాం అంతే. 6th వన్. నెక్స్ట్ ద లాస్ట్ టర్మ్ ఆఫ్ ది సిరీస్ అని చెప్పి 7 టర్మ్స్ ఇచ్చాడమ్మా. ఇది కూడా మీరు చెప్పేసి చూడండి. వాడు ఏమని ఇచ్చాడంటే 1, -3, 9, -27 అలాగా 7 టర్మ్స్ అంటున్నాడు. 7 టర్మ్స్ చూడండి. ఫస్ట్ టర్మ్ లో వచ్చేటప్పటికి ప్లస్ ఉంది అంటే ఆడ్ టర్మ్స్ కి అన్నిటికీ కూడా ప్లస్ వస్తుంది, ఈవెన్ టర్మ్స్ కి మైనస్ వస్తుంది. వాడు T7 అడిగాడు కాబట్టి ఆడ్ టర్మ్ కాబట్టి నాకు ఏమైనా వస్తుంది, ప్లస్ వస్తుంది, మైనస్ రాదు. ఇంకో విషయం, ఫస్ట్ టర్మ్ లో 3 power 0, సెకండ్ టర్మ్ లో 3 power 1, థర్డ్ టర్మ్ లో 3², ఫోర్త్ టర్మ్ లో 3³ మరి 7th టర్మ్ లో 3 power 6. అర్థమవుతుందా? చెప్పింది అర్థమైందే? T1 లో 3 power 0, T2 లో 3 power 1, T3 లో 3², T4 లో 3³ అలాగే T7 లో ఏమవుతుంది, 3 power 6 వస్తుంది. 3 power 6 అంటే 729. 729 అంటే 729 అవుతుంది. అంటే 6th వన్ ఆప్షన్ ఏమవుతుంది, బి అవుతుంది. లేదు మనం మామూలుగా చేసుకో. ఇంకో విషయం చెప్పనా, ఇక్కడ ఎప్పుడైతే ఏ వాల్యూ 1 అయిందో మీరు డైరెక్ట్ గా R పవర్లోకి వెళ్ళిపోండి. ఒకటి తగ్గించుకుని చెప్పాడు అంతే. మీకు అర్థమవుతుందా నేను చెప్పింది? ఇక్కడ ఇచ్చిన సిరీస్ లో సీక్వెన్స్ లో ఫస్ట్ టర్మ్ కనుక ఏ వాల్యూ 1 అయింది అనుకోండి, మీరు ఏం చేస్తారంటే ఇంకా డైరెక్ట్ గా R కి ఒకటి తగ్గించేసి అదే ఆన్సర్ కింద చెప్పాడు అంతే. ఆ ఏ టర్మ్ అడిగినా కానీ. చెప్పింది అర్థమైందా? అంతే. నెక్స్ట్ ఇది మామూలుగా చేయాలి అనుకుంటే R ఏ వాల్యూ 1, R వాల్యూ -3/1 దట్ ఈక్వల్ టు -3. ఏమంటే నెక్స్ట్ T7 అడుగుతున్నాడు అంటే A × R⁴6 అంటే 1 × -3⁴6. పవర్ లో 6 అంటే ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి మైనస్ ఉన్నా కానీ ప్లస్ అయిపోతుంది అంటే 3 power 6 అవుతుంది. 3 power 6 అంటే 729. ఆప్షన్ బి. తర్వాత 7th క్వశ్చన్ అమ్మా. ఎవరన్నా అర్థం కాకపోయినా అడగచ్చు అమ్మ. అసలు మొహమాటం అసలు సిగ్గు అది ఏం పడకండి, అసలు అవసరం లేదు మనకి. మనకు మెయిన్ ఏంటంటే విషయం తెలియాలంతే. ఎవరేమనుకున్నా మనకు అవసరం లేదు. నెక్స్ట్ 7th క్వశ్చన్ అమ్మా. 7th క్వశ్చన్ ఏమంటాడమ్మా, ద లాస్ట్ టర్మ్ ఆఫ్ ది సిరీస్. ఇది కూడా మనం నోట్తో చెప్పేసి చూడండి. ద లాస్ట్ టర్మ్ ఆఫ్ ది సిరీస్ అని చెప్పి 31 టర్మ్స్ ఇచ్చాడు. x², x, 1 అండ్ సో ఆన్ 31 టర్మ్స్ అంటే 31th టర్మ్ కావాలన్నమాట. ఏమంటే నాకు T31 కావాలి. చూడండి ఒకసారి, ఫస్ట్ టర్మ్ లో నాకు 2 ఉంది కదా, తర్వాత సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్ చూడండి ఒకసారి. ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే ఫస్ట్ టర్మ్ లో 2 ఉంది, 1 + 2 ఎంత 3 అవునా. ఈ సెకండ్ టర్మ్ లో x ఉంది, 2 + 1 ఎంత 3. తర్వాత థర్డ్ టర్మ్ లో x⁴0 కింద రాసాం అనుకోండి, 3 + 0 ఎంత 3 అంటే 3 సరిపోతుందిగా. ఇప్పుడు నాకు 31 దగ్గరకు వచ్చేటప్పుడు కూడా 3 సరిపోవాలి. అంటే ఇక్కడ నాకు ఇక్కడ 31 ఉంది, T31 ఉంది,
మరి నాకు 3 రావాలంటే ఇక్కడ ఎంత ఉండాలి? ఎక్స్ పవర్ -28 ఉండాలి. రెండు యాడ్ చేయండి. -28 + 31 ఎంత? 3. అర్థమైందమ్మా? sir, ఇక్కడ 1 + 2 = 3, 2 + 1 = 3, 1 + 3 0 + 3 0 + 3 = 3. అలాగే ఇక్కడ 31 - 28 = 3. అంటే ఆన్సర్ ఏమవుతుందంటే ఎక్స్ పవర్ -28 అవుతుంది. దీన్నే మనం 1/x⁴28 అని రాసుకోవచ్చు. అంటే ఆప్షన్ ఏమవుతుంది? 7th క్వశ్చన్ సి. ఆప్షన్ సి. లేదు జనరల్గా వెళ్దాం అనుకుంటే మనం ఏ ఈక్వల్ ఎంత? ఆర్. ఏ ఈక్వల్ ఎంత? x². మరి ఆర్ వాల్యూ ఎంత? x/x². x 1 టైం క్యాన్సిల్ అయిపోతే 1/x అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మనకి కావాల్సింది ఎంత? 30 1th టర్మ్ కాబట్టి t30 = a × r⁴30. ఏ అంటే ఎంత? x² × r⁴30 అంటే 1/x⁴30 అంటే x² × 1/x⁴30. ఈ 2 ఇందులో 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతే ఇంకా 28 ఉంటుంది. అంటే క్యాన్సిల్ అయిపోవడం అంటే a⁴m/a⁴n = ఫార్ములా చెప్పుకున్నాం మనం, a⁴m - n అని. అలాగే ఇది ఏమవుతుందంటే 1/x⁴28 అవుతుంది. అర్థమైందండి? అది విషయం. తర్వాత 8th క్వశ్చన్ అమ్మా. 8th వన్ ఏమన్నాడమ్మా? ద సమ్ ఆఫ్ ది సిరీస్ అప్ టు 7 టర్మ్స్. ఇది చేయాల్సిందే తప్ప. 7 టర్మ్స్ యొక్క సమ్ అడుగుతున్నాడు. -2 6 -18 అండ్ సో ఆన్ 7 టర్మ్స్. 7 టర్మ్స్ యొక్క సమ్ అడుగుతున్నాడు. అంటే T7 అడుగుతున్నాడు. ఏ ఈక్వల్ ఎంత? -2. ఆర్ ఈక్వల్ ఎంత? 6/-2 అంటే -3 అంటే <1. కాబట్టి 1 - r⁴n రావాలి. తర్వాత n వాల్యూ ఎంత? 7 టర్మ్స్ అన్నాడు కాబట్టి n = 7. T7 ఫార్ములా ఏంటి? a × 1 - r⁴n. ఎందుకంటే r<1 కాబట్టి /1 - r ఫార్ <1. కాబట్టి ఏ అంటే -2 × 1 - r⁴n అంటే -3 హోల్ పవర్ n అంటే 7/1 - r అంటే 1 + 3 అవుతుంది. అంటే -3 అమ్మాయి +3 అవుతుంది అమ్మాయి. ఇది సింప్లిఫై చేస్తే -2 × 1 మైనస్ పవర్ లో ఆడ్ నెంబర్ ఉంది కాబట్టి ఇది కూడా మైనస్ వస్తుంది. -3/7. 3/7 అంటే ఇందాక 729 చెప్పారు కదా, 29 3 వస్తుంది అన్నమాట. 2187. ఎంతమ్మా? 2187. -1 ప్లస్ -2 1 ప్లస్ 2187 /2 మైనస్ ఆఫ్ ఇదేమో 2188/2 అంటే మైనస్ 2 10s are 20 రిమైండర్ 1 9 4 -1094 వస్తుంది. అంటే ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ ఏమండి? నెక్స్ట్ ఇప్పుడు తర్వాత నెక్స్ట్ 9th క్వశ్చన్ అమ్మా. ఒక పని చేయండి, లేకపోతే ఇక్కడ వరకు రాసుకోండి, ఎందుకంటే మళ్ళీ నాకు ఇప్పుడు క్లాస్ ఉంది. మిగిలింది రిమైనింగ్ రేపు చెప్పుకుందాం, నాకు టైం పట్టేస్తుంది. ఆ 8 క్వశ్చన్స్ రాసుకోండి అమ్మా, ఎందుకంటే మళ్ళీ 10th క్వశ్చన్ మళ్ళీ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. 9th క్వశ్చన్ సింపుల్గానే అయిపోతుంది. రాస్తున్నారమ్మా?